హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో మనకి ఇది ఆగస్టు 17వ తారీఖున 2022లో జరిగినటువంటి పేపర్ అండి. సో ఈ పేపర్ని అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా 100 బిట్స్ అయితే ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళైతే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, అలాగే ఈ పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో వీడియోని అయితే ఎవరు మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎయిడ్స్, AIDS. సో మన ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ అని అడిగారండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి అక్వైర్డ్ ఇమ్యూని డిఫిషియన్సీ సిండ్రోమ్. సో మనకి ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి అక్వైర్డ్ ఇమ్యూని డిఫిషియన్సీ సిండ్రోమ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అయితే ఇక్కడ చూడండి. ఇదే క్లాస్ రూమ్ పౌల్ ర్యాంక్డ్ 18th ఫ్రమ్ ద టాప్ అండ్ 45th ఫ్రమ్ ద బాటమ్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్? సో మనకి టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో అని అడిగారండి. సో మనకి ఇక్కడ టాప్ నుంచి ఎంతమంది ఉన్నారు, బాటమ్ నుంచి ఎంతమంది అయితే ఉన్నారో అయితే ఇవ్వడం జరిగిందండి. సో పౌల్ అనేకి టాప్ నుంచి అయితే 18వ ర్యాంక్ ఉన్నారు. సో అలాగే బాటమ్ నుంచి అయితే పౌల్ అనే అతను 45th ర్యాంక్లో అయితే ఉన్నాడండి. సో మనకి పౌల్ అనే అతనికి టాప్ నుంచి అయితే 18వ ర్యాంక్ అప్పుడు పౌల్కి పైన 17 మంది ఉంటారు. అలాగే కింద నుంచి 45th ర్యాంక్ కాబట్టి కింద 44 మెంబర్స్ ఉంటారు. సో 17 + 44 + పౌల్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాడ్ చేస్తే 62 మెంబర్స్ అయితే టోటల్గా ఉన్నటువంటి క్లాస్ రూమ్లో అయితే స్ట్రెంత్ అయితే వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 62. అలాగే థర్డ్ బిట్ వచ్చేసి ఇఫ్ ద రే ఆఫ్ లైట్ ఇన్స్టెంట్ పాసింగ్ త్రూ ఏ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్, ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే విల్ బి ఈక్వల్ టు అన్నారు. సో మనకి ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అన్నానండి. సో కాన్కేవ్ మిర్రర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ కాన్కేవ్ మిర్రర్ లైట్ అనేటువంటిది రైట్ లే అనేటువంటి పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సో మనకి ఈ సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ గుండా అయితే లైట్ రే అయితే పాస్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే యొక్క యాంగిల్ అయితే అడిగారండి. సో మనకి ఈ రైట్ రే అనేటువంటిది ఈ విధంగా పాస్ అయ్యి అలాగే సేమ్ డైరెక్షన్లో అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్సిడెంట్ యాంగిల్ అలాగే రిఫ్లెక్టెడ్ సేమ్ కే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల ఇక్కడ యాంగిల్ వచ్చేసి 0 degrees. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ? సో మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో వాడేటువంటి కాంపోనెంట్స్ ఏంటి అన్నారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి సిల్వర్ బ్రోమైడ్, ఆప్షన్ 2 వచ్చేసి సిల్వర్ క్లోరైడ్, ఆప్షన్ 3 వచ్చేసి సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ బోత్, ఆప్షన్ 4 వచ్చేసి సిల్వర్ ఆక్సైడ్. సో మనకి సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ రెండు అయితే ఈ వైట్ అండ్ బ్లాక్ ఫోటోగ్రఫీలో అయితే వాడతారు. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో మనకి ఇక్కడ ఒక లెటర్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో దాన్ని క్లియర్గా అయితే ఒకసారి చూడండి. సో దీంట్లో మనకి ఏమన్నాడంటే ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ ఇమీడియట్లీ ప్రొసీడెడ్ బై ఏ నంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్. సో ఒక సింబల్ అయితే ఇస్తున్నాడండి. సో దానికి ప్రిసీడెడ్ బై నంబర్ ఉండాలంటున్నాడు అండ్ ఫాలోడ్ బై లెటర్ ఉండాలంటున్నాడు. సో మనకి ఈ సిరీస్ మొత్తం చూస్తే ఫస్ట్ సింబల్ చూడండి. సింబల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పర్సంటేజ్, స్టారు, అలాగే డాలర్, అలాగే ఈక్వల్ టు, ఎట్ ద రేట్, అండ్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ అండ్ సో ఇలా అయితే ఉన్నాయండి. పర్సంటేజ్ ఇలా ఉన్నాయండి. సో వీటిలో మనకి ఈ స్టార్ పక్కన అయితే నంబర్ అయితే ఉందండి 9 అనేటువంటిది. అలాగే అంటే ప్రిసైడెడ్ బై 9 ఉంది అండ్ ఫాలోడ్ బై అయితే M ఉంది. సో టోటల్గా వాళ్ళు అడిగింది కూడా ఇదేనండి. ఒక సింబల్కి ప్రిసైడెడ్ బై నంబర్ ఉండాలి, అలాగే ఫాలోడ్ బై లెటర్ ఉండాలన్నారు. సో అలా ఉన్నటువంటి ఈ ఎంటైర్ ద సిరీస్ ఒకటేనండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి
Select the diagram and carefully answer the question and different sections from the persons. సో మనకి ఒక వెన్ డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వెన్ డయాగ్రామ్లో మోడల్ విన్నర్స్, గర్ల్స్, జిమ్నాస్టిక్స్ ఈ ముగ్గురు అయితే ఉన్నారు. సో దీంట్లో మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడండి. సో ఆ ఆప్షన్ ఏదో కరెక్ట్ అయితే ఒకసారి చూడమన్నాడు. ఏ స్టేట్మెంట్ కరెక్టో చూడమన్నాడు. ద నంబర్ ఆఫ్ మెడల్ విన్నర్స్ హు ఆర్ గర్ల్స్ ఈస్ 27. సో మెడల్ విన్నర్స్ అయితే అందులో గర్ల్స్ అయితే ఉండాలి అన్నారు. సో మెడల్ విన్నర్స్లో గర్ల్స్ ఉన్నటువంటిది ఏమేమి ఉన్నాయంటే 16 + 11. సో టోటల్ 27. సో మనకి ఇచ్చినటువంటిది కూడా 27 అని అన్నాడు ఆప్షన్లో. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. అలాగే ఆప్షన్ 2 వచ్చేసి ద నంబర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ హు ఆర్ ఆల్సో మెడల్ విన్నర్స్ ఈస్ 34. సో మనకి జిమ్నాస్టిక్స్ అవ్వాలి, అలాగే మెడల్ విన్నర్స్ అవ్వాలి అంటున్నాడండి. సో జిమ్నాస్టిక్స్, మెడల్ విన్నర్స్ అంటే ఈ రెండింటి కామన్ 8 + 11 అంటే 19. కానీ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారండి? 34 ఇచ్చారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రాంగ్. అలాగే ఆప్షన్ 3 వచ్చేసి ద నంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ ఆల్సో జిమ్నాస్టిక్స్. సో గర్ల్స్ దగ్గర జిమ్నాస్టిక్స్ దగ్గర ఉన్నటువంటిది 11 + 14 అంటే 11 + 14 ఎంత? 25. సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చారండి? 41 ఇచ్చారు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ నెయిదర్ జిమ్నాస్టిక్స్ ఆర్ నార్ మెడల్ విన్నర్స్. సో వాళ్ళు జిమ్నాస్టిక్స్ అవ్వకూడదు, మెడల్ విన్నర్స్ అవ్వకూడదు, కానీ వాళ్ళు గర్ల్స్ అవ్వాలన్నారు. సో ఇక్కడ మనకి అలా ఉంది 20. సో ఇలా మనకి అక్కడ ఉన్నది మాత్రం 25 ఒక్కటే. సో మనకి ఇక్కడ ఎంత అని ఇచ్చారు? 23 అని ఇచ్చారు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగే. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద పంచాయతీ రాజ్ సిస్టమ్ వాజ్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇండియాలో పంచాయతీరాజ్ సిస్టమ్ని అయితే రాజస్థాన్లో అయితే ఇంప్లిమెంట్ చేశారండి. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ నాన్ వైలెంట్ ప్రొటెక్ట్. సో నాన్ వైలెంట్ ప్రొటెక్ట్ అన్నారు అగైనెస్ట్ ద బ్రిటిష్ మోనోపొలీ ఆన్ సాల్ట్ ప్రొడక్షన్ ఇన్ 1930. సో మనకి 1930లో జరిగినటువంటి సాల్ట్ ప్రొడక్షన్ వచ్చేసి దండి మార్చ్. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. ఇది దండి మార్చ్ అనేటువంటిది సబర్మతి ఆశ్రమం నుంచి, సో దండి మార్చ్ అనేటువంటి సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు అయితే జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఒక కెమికల్ రియాక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కెమికల్ రియాక్షన్స్లో బ్యాలెన్స్ ఏమన్నాడు? సో PQRS అనేటువంటివి ఆ బ్యాలెన్సింగ్ నంబర్స్ అండి. సో మనకి ఈజీగా ఎలా చేయాలో ఒకసారి నేను చెప్తున్నాను. సో మనకి ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సో మనకి ఇది రైట్ సైడ్ అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్. సో మనకి రైట్ సైడ్న, సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ అనుకుందాం, ఇటు రైట్ సైడ్ అనుకుందాం. సో మనకి లెఫ్ట్ సైడ్న ఐరన్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి? సో P అనే నెంబర్తో ఐరన్ పార్టికల్స్ అంటే FeSO4 ఐరన్ సల్ఫేట్ అయితే సల్ఫర్ డైఆక్సైడ్ అయితే ఉంది. సో మనకి రైట్ సైడ్ వచ్చేసి Fe2O3. సో ఇక్కడ Fe2 అనేది ఉంది. సో 2 ఐరన్ పార్టికల్స్ ఉన్నాయి. సో మనకి ఇంకెక్కడన్నా ఐరన్ ఉందా? లేదు. సో మనకి ఇక్కడ Fe2 ఉంది కాబట్టి ఇక్కడ 2 పెట్టుకోవాలి. సో P ప్లేస్లో 2 పెడితే Q ప్లేస్లో 1 పెట్టవచ్చు. సో మనకి PQ 2, 1 ఉన్నాయి ఎక్కడండి? ఫోర్త్ ఆప్షన్. డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సకశేరుకాల కాలేయ కణాల్లో SCR చే నిర్వహించబడే అతి ముఖ్యమైన విధి ఏది అన్నారండి. సో SCR చే నిర్వహించబడే అతి ముఖ్యమైన విధి వచ్చేసి డ్రగ్స్ మరియు విషాల నిర్వీషీకరణ. సో నిర్వీషీకరణ అనేటువంటిది సకశేరు కాలేయ కణాల్లో అయితే SCR చే నిర్వహించబడే అతి ముఖ్యమైన విధి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అంటే ఇది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ రిలీజింగ్ డేటా రిలేటెడ్ టు నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కము, అలాగే కన్జంప్షను, అలాగే ఎక్స్పెండిచరు, అలాగే సేవింగ్స్. సో అండ్ క్యాపిటల్ ఫార్మేషన్ సిన్స్ 1956. సో మనకి నేషనల్ ఇన్కము, అలాగే కన్జంప్షను, అలాగే ఎక్స్పెండిచరు, సేవింగ్, అలాగే క్యాపిటల్ ఫార్మేషన్ అనేటువంటిది 1956 నుంచి రిలీజ్ చేసినటువంటి నోడల్ ఏజెన్సీ ఏది అన్నారండి. సో దీని డైరెక్ట్ బిట్టు. సో ఆన్సర్ వచ్చేసి సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ 2500 అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 2375. ద లాస్ పర్సంటేజ్ ఈజ్
సో మనకి ఎప్పుడైతే కాస్ట్ ప్రైస్ అనేటువంటిది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది అంటే, సో మనకి కాస్ట్ ప్రైస్ అనేటువంటిది సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉందంటే కంపల్సరీ మనకి లాస్ వస్తుంది. సో ఇది ఫండమెంటల్ అండి. మనం 10 రూపాయలకు కొంటే మనం దాన్ని తయారు చేసింది 10 రూపాయలు అయితే 8 రూపాయలకి అమ్మామనుకోండి, సో మనకి 2 రూపాయలు లాస్. సో ఆ విధంగా కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఎక్కువ ఉంటే మాత్రం లాస్ అని అన్నట్టు. సో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 2500. సో మనకి 2500 ఆర్టికల్ని 2375కి అమ్మాడు. సో మనకి ఇక్కడ ఎంత లాస్ వస్తుందండి? 125%. సారీ, మనకి ఇక్కడ ఎంత లాస్ వస్తుంది? 125 రూపీస్ అనేటువంటిది మనకి లాస్ వస్తుంది. అమ్మిన వేలలో, కొన్న వేలలో నుంచి అమ్మిన వేల తీసేస్తే మనకు వచ్చినటువంటి లాస్ ఇదండి. సో మనకి ఇక్కడ ఈజీగా క్వశ్చన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా అంటే మనం సమ్స్ ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఇక్కడ లాస్ పర్సంటేజ్ అన్నాడు. సో లాస్ పర్సంటేజ్ అన్నాడంటే 125 అనేటువంటిది 2500లో ఎంత పర్సంటేజ్ అని. సో ఈజీగా చూద్దాం. 2500 అనేటువంటిది 100% అనుకుందాం. సో 10% వచ్చేసి 250. సో 250లో సగం ఎంత అండి? 125. అంటే 250 10% అయినప్పుడు 125 5%ఏ కదా. సో ఆన్సర్ వచ్చేసి 5%. సో ఈజీ అండి. దీనికోసం మీరు ఫార్ములా వేసుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఈజీగా అయితే చేసేవచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కన్వర్ట్ 36 సెంటీమీటర్స్ ఇంటూ కిలోమీటర్. సో మనకి 36 కిలోమీటర్స్ని సో కన్వర్ట్ 36 సెంటీమీటర్స్ ఇంటూ కిలోమీటర్. సో మనకి 36 సెంటీమీటర్స్ని కిలోమీటర్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో ఈజీగా అయితే ఫస్ట్ 1 సెంటీమీటర్ అనేటువంటిది ఎన్ని కిలోమీటర్లు చూసుకోండి. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.00001 కిలోమీటర్. సో మనకి 36 సెంటీమీటర్స్ అని అడిగాడు. సో మనకి 36 సెంటీమీటర్స్ అంటే 0.0036 కిలోమీటర్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. సో లేదు అనుకుంటే 100 సెంటీమీటర్లు వచ్చేసి 1 మీటర్. సో 1000 మీటర్లు వచ్చేసి 1 కిలోమీటర్. సో ఈ రెండు బేస్ చేసుకుని అయితే ఈ రిలేషన్ అయితే తీసుకురావచ్చు. నేను ఆ విధంగానే తీసుకొచ్చాను. ఒకసారి అయితే చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ 2000 at 8.25% per annum for the period of 7th February 2020 to 20 April 2022. సో మనకి ఇక్కడ 7th ఫిబ్రవరి నుంచి 20th ఏప్రిల్ వరకు వచ్చాడండి. సో టైం పీరియడ్. సో ఈజీగా అయితే మనకి ఫిబ్రవరికి 28 డేస్ ఉంటాయి కాబట్టి 7th నుంచి అంటున్నాడు కాబట్టి 21 డేస్ ఉన్నాయండి. అలాగే ఆ నెలలో 21 డేస్ మిగిలి ఉన్నాయి. అలాగే మార్చి మొత్తం ఉంటుంది కాబట్టి 31 డేస్. అలాగే ఏప్రిల్ 20 అన్నాడు. సో ఏప్రిల్ 20 అంటే 20 డేస్. టోటల్గా ఈ 3 యాడ్ చేస్తే 72 డేస్ ఉంటాయండి. సో మనకి టైం పీరియడ్ వచ్చేసి 72 డేస్. ఈ 72 డేస్ని మనం ఏం చేయాలి? ఇయర్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఈ 72 డేస్ని ఇయర్ కింద కన్వర్ట్ చేయాలి అనుకుంటే 72 బై ఫస్ట్ మంత్ కింద కన్వర్ట్ చేద్దాం బై 30 ఇంటూ 12 అయితే మనకి ఇవి ఇయర్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఇదంతా డైరెక్ట్గా అక్కడ క్యాన్సిల్ చేసుకొని ఈ PTR/100 అనే ఫార్ములా ఉంది కదండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ 2000 ఇంటూ 8.25 ఇంటూ 72/30 ఇంటూ 12 ఇదంతా వేసుకుని 100 వేసుకుంటే మనకి డైరెక్ట్గా 33 అయితే వస్తుంది. సో 33 ఎలా వస్తుంది సార్ అంటే క్యాలిక్యులేషన్ కూడా చెప్తున్నాను చూడండి. సో ఈ 12 అనేటువంటి దీంట్లో 6 టైమ్స్ పోతుంది. ఈ 6 అనేది దీంట్లో 5 టైమ్స్ అయితే పోతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 5 8.25లో పోతుందండి. సో ఈ 5 అనేటువంటిది 16 5లు 80 కాబట్టి 1.65. సో 1.65 అవుతుంది. ఈ 16 అంటే 1.65 ఇంటూ 2000/100. ఈ 2000 ఈ 2 సున్నాలు కొట్టుకుపోతాయి. సో 1.65 ఇంటూ 2 అంటే 2 16 32. ఇంకొక 0.05 ఉంది కాబట్టి అది 1 కింద అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి 33. సో ఈజీగా చెప్పాను.
సో కన్ఫ్యూజన్ అవ్వద్దు, చాలా ఈజీగా ఉంది క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ లాంగ్వేజెస్ ద బాల సాహిత్య పురస్కార్ అవార్డు 2021. సో మనకి బాల సాహిత్య పురస్కార్ అనేటువంటి 22 లాంగ్వేజెస్లో 2021లో అయితే ఇవ్వడం జరిగిందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రీజనింగ్ బిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి అయితే చేశాను, సార్ చూడండి. S2L PRN, అలాగే M18P, అలాగే J154R, అలాగే G162T, అలాగే నెక్స్ట్ ఏం వస్తుంది. సో మనకి సింపుల్గా చూడండి, 2, 6, 18, 54, అలాగే 162 ఇలా. సో 2 × 3 6, 3 × 6 18, 18 × 3 54, 54 × 3 162, 162 × 3 486. డైరెక్ట్గా 486 ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇది ఒకటి 486 ఉంది, ఇది ఒకటి 486 ఉంది. సో మనకి 486 ఉన్నటువంటి ఆప్షన్ అయితే దొరికింది, 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? ఎస్. ఫస్ట్ తీసుకోండి, ఎస్ ఉంది. అలాగే నెక్స్ట్ టర్మ్లో పి ఉంది. ఎస్ అంటే 19, పి అంటే 16, అంటే ఎంత తగ్గిందండి? 3 తగ్గింది. అలాగే నెక్స్ట్ ఎంత ఉంది? ఎమ్ అంటే 13, అంటే ఎంత తగ్గిందండి? 3 తగ్గింది. సో జే అంటే 10, అంటే మళ్ళీ 3 తగ్గింది. అంటే జీ అంటే 7, మళ్ళీ 3 తగ్గింది. నెక్స్ట్ డి పెట్టామనుకోండి, అంటే జీ అంటే 7, డి అంటే 4 కదా, 3 తగ్గినట్టు. సో మనకి డి ఉన్నటువంటి ఆప్షన్ 1. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఇది రాంగ్. సో ఈజీగా అయితే ఎలిమినేట్ చేయడం అయితే నేర్చుకోండి. సో మనం మకప్ చేయక్కర్లేదు ఏ క్వశ్చన్ని. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అన్నాడు? టిన్ అండ్ లెడ్ అలైస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వైర్స్. ఓకే, టిన్, లెడ్ ఈ రెండు వైర్స్ ఫ్యూజ్ వైర్ తయారు చేయడానికి ఉపయోగిస్తారంటాడు. అలాగే ఫ్యూజ్ వైర్ కనెక్టెడ్ టు లైవ్ వైర్. సో ఫ్యూజ్ వైర్ని లైవ్ వైర్ కనెక్ట్ చేస్తాను అంటున్నాడు. ఓకే, సో ఇది కూడా కరెక్టే, ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టేనండి. సో అలాగే థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ద మెటీరియల్ చూజన్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ షుడ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. సో మనకి ఏ మెటీరియల్ అయితే చూస్ చేస్తున్నామో ఆ మెటీరియల్ అనేటువంటి హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి అంట. సో కానీ మెల్టింగ్ పాయింట్ ఉండాలి కరెక్టే, కానీ ఆ మెటీరియల్ వచ్చేసి టిన్ అండ్ లెడ్డేగా. సో ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మీకు రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన బిట్. సో 2 సిరీస్లు, 3 నంబర్లు ఇస్తాడు. సో ఆ 3 నంబర్లు ఒక ఆర్డర్లో ఉంటాయి. అలాగే అదే ఆర్డర్లో ఇంకొక 3 నంబర్లు ఇస్తాడు, అవి కూడా సేమ్ రూల్ అయితే ఫాలో అవుతాయి. సో అలాగే 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ 2 ఫాలో అయినటువంటి రూలే ఈ 4 ఆప్షన్స్లో ఒకటైతే ఫాలో అవుతుంది అంటాడు. సో ఇక్కడ మనకి 50, 41, 4 ఈ 3 నంబర్లు ఒక లాజిక్ని అయితే ఫాలో అవుతాయి. సో ఆ లాజిక్ ఏంటంటే ఒకసారి చూద్దాం. సో మనకి 41 + 4 ఎంత అండి? 45. ఈ 45ని బై 15 చేస్తే 3 వస్తుంది. సో 3 + 1 ఎంత? 4. మనకి ఈ 4 అనేటువంటి వచ్చింది. అలాగే 71 + 5 అంటే 76. ఈ 76 బై 19 వేస్తే 4 వస్తుంది. సో 4 + 1 5. సో ఈ ఆప్షన్ చివరి ఉన్నటువంటి 5 వస్తుంది. అలాగే వీటిలో నేను ముందుగా చిన్నగా ఈజీ క్యాలిక్యులేషన్ కూడా చూస్తున్నాను. 10 ప్లస్ మనకి 8 + 2 10 అవుతుంది. 10/10 అంటే 1 అవుతుంది. సో 1 + 1, సో ఇక్కడ ఉంది 2. సో నేను 4th ఈస్ ద రైట్ ఆన్సర్. నేను ఈజీగా అయితే చేశాను, మీరైతే ఒకసారి అయితే అన్ని ఆప్షన్స్ చూడండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీ అనేది ఎత్తుక్కోవాలి. సో టైం టేకింగ్ ఉంటే వదిలేయాలి. సో టైం ఎక్కువ అవుతుందంటే వదిలేయాలి, ఎందుకంటే అందరూ చేస్తారు, అందరికీ 100 వస్తాయి. కానీ తక్కువ టైంలో ఎక్కువ బిట్లు ఎవరు పెడతారో వాళ్ళే కదండి ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యేది. సో ఆ విధంగా ఆలోచించండి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి రీజనింగ్ క్వశ్చన్ ఇది కూడా. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు ద ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈవెన్ డిజిట్. సో 3 అనేటువంటిది ఆడ్ డిజిట్కి యాడ్ చేయమంటున్నాడు, 1 అనేటువంటిది ఈవెన్ డిజిట్కి మైనస్ చేయమంటున్నాడు. వేటిలో అతను ఒక నంబర్ ఇచ్చాడండి. సో ఆ నంబర్లో ఉన్నటువంటి ఈవెన్ డిజిట్ ఆడ్ డిజిట్కి మనం పైన చెప్పి ఆడ్ డిజిట్ అయితే 3 యాడ్ చేయాలి, ఈవెన్ డిజిట్ అయితే 1 మైనస్ చేయాలి. సో నేను ఆల్రెడీ చేశాను. 4, 2, 5, 1, 4, 5, 6, 3కి ఈవెన్ అయితే -1, అలాగే ఆడ్ అయితే +3 అయితే చేశాను. సో ఈ విధంగా వచ్చినటువంటి నెంబర్ అయితే ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అండ్ ఫామ్. సో ఇలా ఫామ్ అయినట్లో హైయెస్ట్ లోయెస్ట్ నెంబర్ నుంచి మైనస్ చేయాలి. హైయెస్ట్ నెంబర్ అయితే 8 అండి,
లోయెస్ట్ నెంబర్ అయితే 1. సో 8 - 1 వచ్చి 7. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డైరెక్ట్ బిట్. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ రిలేషన్ రిప్రజెంట్ ద కరెక్ట్ మెకానికల్ ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా. సో మనకి ఓమ్స్ లా అంటే V = IR. ఇంకా దీన్ని కొట్టింది లేదండి. సో దీని మీద మనకి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో V = IR ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇది కూడా అయితే క్యాలిక్యులేటెడ్ మైండ్ క్వశ్చన్ అండి. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయకుండానే 90% చేద్దాం. సో జాన్ బాట్ ఏ ల్యాప్టాప్ 25% డిస్కౌంట్ ఆన్ మార్క్డ్ ప్రైస్. ఇఫ్ హీ పెయిడ్ 28,473 ఫర్ ల్యాప్టాప్, వాట్ ఈస్ ద మార్క్డ్ ప్రైస్? సో ఇక్కడ చిన్న ఒక లాజిక్ అయితే చెప్తాను. సో మనకి ఎప్పుడైనా ఎక్కువగా మార్క్డ్ ప్రైస్ అయితే ఉంటుందండి. సెల్లింగ్ ప్రైస్ కన్నా మార్క్డ్ ప్రైస్ అనేటువంటిది సో ఎక్కువ ఉంటుంది. అలాగే కాస్ట్ ప్రైస్ కన్నా కూడా మార్క్డ్ ప్రైజే ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే లాభం వస్తుంది. అలాగే సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉందనుకోండి లాస్ వస్తుంది. సో మనకి మార్క్డ్ ప్రైస్ అనేటువంటిది ఈ రెండింటి కన్నా ఎక్కువ ఉండాలి. సో మనకి ఏమంటున్నాడు, 25% డిస్కౌంట్ ఇచ్చాను అంటున్నాడండి. సో 25% డిస్కౌంట్ ఇచ్చాయంటే మార్కెట్ ప్రైస్ 100 అనుకున్నాం. సో మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే 25% డిస్కౌంట్ ఇస్తే అతను ఎంత కమ్మినట్టు 75% కమ్మి, 75 రూపీస్ కమ్మినట్టు. సో మనకి ఆ 75 రూపీస్ = 28,473. సో 75% = 28,473. 100% అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? సో సింపుల్. 75 28,473 అయితే 100. ఈ 75 5కి ఎక్కువ 3 సార్లు పోతుంది, దీంట్లో 4 సార్లు పోతుంది. సో ఒకసారి ఇది 3లో పోయిద్ది అనుకుంటే ఒకసారి చూడండి. 10 2 + 8 10 10 + 4 14 14 + 7 21 21 + 3 24. అంటే 24 అనేది 3లో పోతుంది. అంటే ఇది మొత్తం 3లో పోతుంది. 3లో పోయిన తర్వాత దాన్ని 4తో క్యాన్సిల్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి 30. 4తో మల్టిపుల్ చేయండి, 3తో క్యాన్సిల్ చేసిన తర్వాత. సో ఆన్సర్ వచ్చేసి 37,964. సో ఈజీగా అయితే పోతుంది. ఎందుకంటే 8 × 3 = 24, 9 × 3 = 27. సో 9 వస్తుంది కాబట్టి 4 × 9 = 36 చివరి ఉన్నాయి. సో అన్నిట్లో 37 ఉంది. సో మనం చేయాల్సిందే 9 × 3 = 27 కాబట్టి 4 × 3 = 12. ఇంకెంత ఉంది, మళ్ళీ 9 × 3 = 27. 1 3 3. సో మనకి 9491ని 4తో మల్టిప్లై చేయండి. సో యూనిట్ డిజిట్లో 4 అనేది ఆప్షన్. సో రెండు దాంట్లో 4 అనేది ఉంది. సో ఈ 2 ఆప్షన్ ఉంది. సో 1 4 4 × 9 = 36. సో సెకండ్ డిజిట్ 6 ఉండాలి. సో ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. సో మొత్తం అయితే చేయక్కర్లేదు, ఈజీగా చేయాలని చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్. 20 women కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days. సో మనకి 20 women 15 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అలాగే 6 men కంప్లీట్ ద వర్క్ ఇన్ సేమ్ డే 15 days. సో ఇద్దరు 15 daysలో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 20 women, ఇక్కడ 60 men. సో ఇక్కడ మనకి ఒక ఫార్ములా అయితే ఉంటుందండి. సో M1D1 = M2 D2. ఈ ఫార్ములా బేసిస్ ఇంత ఎగ్జామ్ చేయాలి, ఈజీగా అయితే క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. 20 × 15 = 60 × 50. సో మనకి క్యాన్సిల్ చేస్తే 5:4 ఆన్సర్. సో 15 15 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4th టేబుల్ దీంట్లో 5 times, దీంట్లో 4 times. సో క్యాల్కులేషన్ కూడా చెప్తున్నాను, సో మీరు ఇబ్బంది పడొద్దండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఫిలమెంట్ ఆఫ్ ఎ బల్బ్ మేడ్ ఎక్స్ట్రీమ్లీ థిన్ అండ్ లాంగర్ ఆర్డర్ టు అచీవ్. సో మనకి ఫిలమెంట్ అనేటువంటిది హై రెసిస్టెన్స్గా ఉండాలి. సో ఎప్పుడైతే హై రెసిస్టెన్స్గా ఉందో అది లాంగర్ లైఫ్ అయితే ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి హై రెసిస్టెన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సో ఇది చాలా ఈజీ బిట్ అండి, ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇది రీజనింగ్ క్వశ్చనే. మనకి స్టేట్మెంట్ ఇచ్చాడండి. సో P < = Q < F = R M > P. సో ఫస్ట్ కన్క్లూజన్ ఏంటి, R < P. సో మనకు R ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. R < P. P ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో ఈ ఈక్వేషన్ మొత్తం రాసేసుకోండి. R = F
లెస్ దాన్ క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి అన్నాడు. సో ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అన్నాడు కాబట్టి ఆర్ ప్లేస్లో ఎఫ్ ప్లేస్లో ఆర్ని పెట్టేసుకోండి. సో ఆర్ని ఎక్కడ పెట్టేసుకుంటే పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది కదా. సో పి లెస్ దాన్ ఆర్ కాబట్టి కంక్లూజన్ సో పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఇదర్ మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే అలా చెప్పుకోవాలి, కానీ ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ ఉంది. సో పి లెస్ దెన్ ఆర్ అనేటువంటిది రైట్. సో మనకి పి లెస్ దెన్ ఆర్ లేదు ఆప్షన్స్లో, ఏముంది ఆర్ గ్రేటర్ దెన్ పి. సో బోత్ ఆర్ సేమ్ కదా, బోత్ ఆర్ సేమ్ కాబట్టి కన్క్లూజన్ 1 అనేటువంటిది రైటే. అలాగే నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం, ఎఫ్ లెస్ దాన్ పి. సో ఎఫ్ లెస్ దాన్ పి కాబట్టి ఎఫ్కి బి అనేది మొత్తం రాసేసుకోండి ఓ పక్కన, క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. సో ఎఫ్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఎం లెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాడు. సో ఎఫ్ అనేటువంటిది ఆర్ ప్లేస్లో రాసేసుకోండి. సో మనకి ఇక్కడ ఎఫ్ గ్రేటర్ దాన్ బి అవుతుంది. సో ఎఫ్ అనేటువంటిది ఎక్కువ బి కన్నా పెద్దది కాబట్టి ఎఫ్ గ్రేటర్ దాన్ బి. సో మనకు ఆప్షన్లో ఏమి ఇచ్చాడు, ఎఫ్ లెస్ దాన్ బి. సో బి అనేది పెద్ద అన్నాడు. సో కన్క్లూజన్ 2 అనేది డ్రా. సో దాన్ని బట్టి మనకి మ్యాచ్ అయ్యేది ఓన్లీ కన్క్లూజన్ 1 is 2. అలాగే నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ క్యాల్కులేషన్ అయితే ఎక్కువ చేసాను నేను. సో మీకు అంత క్యాల్కులేషన్ లేకుండా అయితే ఈజీగా చెప్తాను. ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద ఎగ్జాక్ట్లీ లెంత్ 5 meters 25 centimeters, అలాగే 7 meters 35 centimeters, అలాగే 4 meters 90 centimeters ఈజ్ అన్నాడు. సో ఇది గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అన్నాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్సిఎఫ్. సో మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో 5 meters 25 centimeters అంటే 525, అలాగే 735 centimeters, అలాగే 4 meters. ఈ మూడిట్లకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి 525 అనేటువంటిది 5 into 5 25 into 3 125 125 into 7 is equal to 525. సో ఈ విధంగా మీరు ఆడ్ నెంబర్స్లో చేసుకుంటే, ఆడ్ నెంబర్ మల్టిపుల్స్లో చేసుకుంటే కామన్గా ఉన్నటువంటి నెంబర్ అయితే తీసుకోవాలండి. సో మనకి ఇక్కడ కామన్గా 5 అయితే ఉంది మూడిట్లో, అలాగే 7 కూడా కామన్గా ఉంది. సో ఈ మూడిట్లో 5 into 7 అటువంటి కామన్గా ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ వచ్చేసి 35. సో హెచ్సిఎఫ్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. సో అందరూ ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టడీ ద డయాగ్రామ్ ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద లీవ్ గివెన్ బిలో విచ్ ఆప్షన్ షోస్ ద కరెక్ట్ లేబులింగ్. సో మనకి ఆకు యొక్క అడ్డుకోత అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆకు యొక్క అడ్డుకోత అనేటువంటిది మనకి బయాలజీలో అడుగుతారు. సో దీని గురించి చూడండి, అప్పర్ ఎపిడెమిక్స్, అలాగే లోవర్ ఎపిడెమిక్స్, సి గ్రాన్యుల్ బి, అలాగే డి వచ్చేసి ఎయిర్ స్పేసెస్, ఈ వచ్చేసి క్లోరోప్లాస్ట్. సో ఈ విధంగా ఇది ఆర్డర్ అయితే ఉంది, సరే అయితే చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద 5th నెంబర్. ఇన్ ద సేమ్ వే సెకండ్ నెంబర్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్. సో సెకండ్ నెంబర్ అనేటువంటిది ఫస్ట్ నెంబర్కి రిలేట్ అయి ఉంటుంది అంటున్నాడు. అలాగే 4th నెంబర్ అనేటువంటిది 3rd నెంబర్కి రిలేట్ అయితే ఉందంటున్నాడు. సో మనకి 5th నెంబర్ దేనికి రిలేటెడ్ అయ్యిగా ఉంది అన్నారు. మనకి ఈజీగా అడిగాడు క్వశ్చన్, సెకండ్ నెంబర్ అనేటువంటిది రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్కి, అలాగే 3rd నెంబర్ అనేటువంటి 4th నెంబర్కి, 5th నెంబర్ అనేటువంటి నెక్స్ట్ నెంబర్కి అయితే రిలేటెడ్. సో నెక్స్ట్ నెంబర్ సో మనకి 10:5. సో 15 50 + 5 అంటే 55, అలాగే 12 60 + 5 అంటే 65, అలాగే 18 90 + 5 అంటే 95. సో డైరెక్ట్ ఆన్సర్ అండి, ఈజీ రీజనింగ్. సో ఇది పెద్ద కష్టమైన బిట్ అయితే కాదు, ఈజీ బిట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి who among the following was the chairman of planning commission when the first 5 years plan started. సో మనకి ఫస్ట్ 5 years ప్లాన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరు అన్నారు. సో ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అన్నారు. సో ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారు అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. బ్యాలెన్సింగ్ చేస్తే 6 వాటర్ మాలిక్యూల్స్, అలాగే 6 కార్బన్ డైఆక్సైడ్ పార్టికల్స్ అయితే ఉంటాయండి. సో ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అది ఒకసారి చూడండి, ఈజీయే. సో నేనైతే ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ సచ్ ఓవెల్స్ దేర్ ఆర్ ఇన్ ద సిరీస్, ఈచ్ ఆఫ్ విచ్ ఓవెల్ ఇమీడియట్లీ ప్రొసీడ్ బై
కాన్సోనెంట్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై కాన్సోనెంట్. సో వొవెల్కి ప్రొసీడెడ్ బై కాన్సోనెంట్ ఉండాలి, అలాగే ఫాలోడ్ బై కూడా కాన్సోనెంట్స్ ఉండాలి. సో ఇదండి వాడు ఇచ్చినటువంటి కండిషన్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో నేను మొత్తం అన్నీ చూశానండి. చూస్తే నాకు సో మనకి కాన్సోనెంట్ వొవెల్ కాన్సోనెంట్ ఫార్మెట్లో ఉండాలి ఇచ్చినటువంటి పైన ఇచ్చినటువంటి సిరీస్ని. సో దీంట్లో మనకి YIR, సో ఫస్ట్గా ట్రేస్ అయింది YIR. సో మనకి ఈ YIR అనేటువంటిది ఫస్ట్గా కాన్సోనెంట్ వొవెల్ కాన్సోనెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి RAY. సో మనకి RAYలో కూడా మనకి కాన్సోనెంట్ వొవెల్ కాన్సోనెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి GIR. సో మనకి GIRలో కూడా కాన్సోనెంట్ వొవెల్ కాన్సోనెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి PUBలో మనకి కాన్సోనెంట్ వొవెల్ కాన్సోనెంట్ ఈ మూడైతే ఉన్నాయి. టోటల్గా మనకి 4 సిరీస్ అయితే ఉన్నాయండి, లెటర్ సిరీసెస్ అతను ఇచ్చినటువంటి కండిషన్కి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ ద క్లోజర్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో మనకి క్లోజర్గా అయితే అడిగాడండి. 25.19 × 3 + 4.41 - 0.9. సో ఇది ఈజీ అనండి. ఒకసారి మనకి చూడండి, 25.19. సో మనకి 25.19 అంటే 25.2 తీసుకోండి. సో 25.2 × 3 వచ్చేసి 76.3. దానికి ఎంత యాడ్ చేయమంటున్నాడు? 4.41. సో 4.41 అంటే 80.71 అయితే వస్తుంది. సో దానిలో నుంచి మనకి 0.9 తీసేయమంటున్నాడు. సో 0.9 అంటే 1.00. సో చేస్తే మనకి 79.71 వస్తుంది. సో మనకి 79లో ఉన్నటువంటి ఆప్షన్ డైరెక్ట్గా 78. సో అప్రాక్సిమేట్ వాల్యూ అంటాడు కాబట్టి 70. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ ఈజ్ ABCD ఈజ్ ఎ parallelogram as given. If figure below with two diagonals ACBD intersecting at point O. So OA is equal to x plus 3. So OA is equal to x plus 3. అలాగే OB is equal to y plus 2. అలాగే OC is equal to 2x plus y. అలాగే OD is equal to 3y. సో మనకి ఈ ఒక ప్యారలాగ్రామ్లో డయాగ్నల్స్ మీట్ అయ్యే పాయింట్ వచ్చేసి O. సో ఈ 2 డయాగ్నల్స్ అనేటువంటి ఈక్వల్గా డివైడ్ అవుతాయండి. సో ఈక్వల్గా డివైడ్ అయినప్పుడు x plus 3 is equal to 2x plus y. అలాగే 3y is equal to y plus 2. సో 3y is equal to y plus 2. సో మనం ఈ రెండు ఈక్వేషన్లు బ్యాలెన్స్ చేసుకుంటే ఇక్కడ x ఈక్వల్ టు 2 వస్తుంది, ఇక్కడ y ఈక్వల్ టు 1 వస్తుందండి. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో x వాల్యూ వచ్చేసి, అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ స్టేట్ ఈజ్ ద చోలో లోకు ఫెస్టివల్. సో చోలో లోకు ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో చోలో లోకు ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా రీజనింగ్ క్వశ్చన్ అండి. PQRST and U are 6 giraffes in a jungle. సో మొత్తం 6 జిరాఫీలు అయితే ఉన్నాయండి అడవిలో. విత్ ఈచ్ డిఫరెంట్ హైట్స్ ఉన్నాయి. సో S ఈజ్ ద టాలర్. సో S అనేటువంటిది టాలర్ దాన్ Q. సో S అనేటువంటిది Q కన్నా పెద్దది, పొడవు ఉంటుంది. అలాగే P ఈజ్ టాలర్ దాన్ R. సో మనకి P అనేటువంటిది R కన్నా టాలర్ అంటున్నాడు, R కన్నా పెద్దది అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ నేను అరేంజ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. అలాగే S ఈజ్ ద షార్టర్ దాన్ T. సో S అనేటువంటిది
టీ కన్నా పొట్టిది అన్నాడు. క్యూ ఈస్ టాలర్ దాన్ పి. క్యూ అనేటువంటిది పి కన్నా క్యూ ఈస్ టాలర్ దాన్ పి. క్యూ అనేటువంటిది పి కన్నా అయితే పొడుగ్గా ఉంటుంది అంటున్నాడు. సో అప్పుడు ఇక్కడ ఇలా రాసేసుకోవచ్చుగా, మనకి క్యూ అనేటువంటిది పి కన్నా పొడవు ఉంటుంది కాబట్టి ఈ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో అలాగే బట్ షార్టర్ దాన్ టీ. టీ కన్నా షార్టర్ ఉంటుంది అంటాడు. సో ఈ రెండు టీ కన్నా షార్టర్ అంటాడు కాబట్టి టీని ముందుకు తీసుకోవచ్చు అండి. టీ షార్టర్ దాన్ యూ. సో టీ అనేటువంటిది యూ కన్నా షార్టర్. సో అంటే టీ యూ అనేది ఎక్కువ పొడుగుంటుంది అన్నాడు. సో విచ్ ఈస్ ఆఫ్ ద ఫాలోయింగ్ 6 ఈస్ ద షార్టెస్ట్. అన్నిటికన్నా షార్టెస్ట్ ఏంటిది అన్నాడు. మనకి అన్నిటికన్నా షార్టెస్ట్ వచ్చేసి ఆర్. సో ఆర్ అనేటువంటిది అన్నిటికన్నా షార్ట్ అంటే ఇక్కడ ఆర్ అనేది నాకు మెన్షన్ చేయలేదు. సో ఆన్సర్ వచ్చేసి ఆర్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఈజీ అండి ఈ క్వశ్చన్, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సో మనకి అన్ని పక్క పక్కన రాసుకునేది ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా లాంగర్ అంటే యూ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ అయితే ఇచ్చాడండి. సో దాంట్లో ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ప్లస్ మైనస్, ప్లస్ అలాగే డివైడెడ్ బై ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. అలాగే మైనస్ ఇంటూ అయితే ఇంటర్ చేయమంటున్నాడు. సో నేను ఇవన్నీ ఇంటర్చేంజ్ చేశాను. చేస్తే మనకు వచ్చినటువంటి ఆన్సర్ వచ్చేసి 100. సో ఇదైతే ఒకసారి మీరు చేయండి, ఈజీ బిట్టే. సో రాకపోతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసి వీడియో అయితే చేసి పెడతాను. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి in February 2022 who has launched ICMR a DHR policy on biometrical innovation. So మనుషి మాండవయ్య. సో మనిషి మాండవయ్య గారు అయితే ఇది లాంచ్ చేశారండి పాలసీని. సో ఆ పాలసీ వచ్చేసి ICMR DHR పాలసీ అనేటువంటిది బయోమెట్రిక్ ఇన్నోవేషన్లు అయితే లాంచ్ చేయడం జరిగింది మనిషి మాండవయ్య. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద పార్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ దట్ రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఇట్ ఈజ్. సో మనకి రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ని ఏమంటున్నారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి స్ప్లిట్ రింగ్. సో స్ప్లిట్ రింగ్ అంటారండి ఎలక్ట్రిక్ మోటార్లో కరెంట్ అనేటువంటి రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవడాన్ని. సో ఆన్సర్ వచ్చేసి స్ప్లిట్ రింగ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా ఈజీ. 6, 80, 39 x are proportions the value of x. సో మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు. సో ఈజీ బిట్ 6/18 అండ్ 13/x అయితే 6 3 టైమ్స్, అలాగే 3 అనేటువంటి 39తో మల్టిపుల్ చేస్తే 171 వస్తుంది. సో ఈజీ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక టేబుల్ ఇచ్చాడు. సో దానికి సంబంధించినటువంటి మెథడ్స్ అనేటువంటి అడిగాడండి. సో నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను. కాపర్ టీ అనేటువంటిది ప్రివెంట్ ఫెర్టిలైజేషన్. సో కాపర్ టీ అనేటువంటిది ఫెర్టిలైజేషన్ అయితే ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఓరల్ పిల్స్. సో మనకి ఓరల్ పిల్స్ అనేటువంటి ప్రివెంట్ ఇంప్లాంటేషన్. సో ఇంప్లాంటేషన్ అయితే ప్రివెంట్ చేస్తాయండి. అలాగే కండోమ్. సో మనకి కండోమ్ అనేటువంటిది స్పెర్మ్స్ డు నాట్ రీచ్ ద కర్వెక్స్. సో మనకి స్పెర్మ్ అనేటువంటిది రీచ్ అవ్వకుండా అయితే మనకి కండోమ్స్తో ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్యూబటోమీ. సో ట్యూబటోమీ అనేటువంటిది ఎక్స్ విల్ నాట్ రీచ్ ద యూట్రస్. సో మనకి ఈ అన్నింటిని మ్యాచ్ అయ్యే ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్. సో టేబుల్ అయితే ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పెరియార్ రివర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్. సో ఈజీ బిట్ అంటే పెరియార్ రివర్ అనేది కేరళలో అయితే ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద వాటర్ ట్యాంక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్ ద సైడ్ ఈస్ 2 మీటర్. సో ఒక క్యూబ్ ఉంది, దాని ఓకే క్యూబ్ టైప్లో వాటర్ ట్యాంక్ అయితే ఉంది. సో దాని సైడ్ వచ్చేసి 2 meters. ఇట్ హ్యాస్ ఇన్లెట్ షేప్ ఆఫ్ సర్క్యులర్ విత్ రేడియస్ 3.5. సో దానికి ఒక ఇన్లెట్ అయితే ఉంది అంటున్నాడు. సో దానికి 3.5 centimeters కర్వేచర్తో అయితే రేడియస్ అయితే ఉంది. ద హౌ లాంగ్ విల్ టేక్ ఫిల్ ద ట్యాంక్ అప్రాక్సిమేట్లీ ఇఫ్ వాటర్ ఫ్లోయింగ్ స్పీడ్ ఆఫ్ 2 meters per second. ఒక ట్యాంక్ అయితే ట్యూబ్ ఇదిలో ఉంది, దాని యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు 2 meter అని ఇచ్చాడు.
సో దానికి ఇన్లెట్ రేడియస్ అనేటువంటి 3.5 సెంటీమీటర్స్ ఉంది. సో దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అక్కడ నుంచి దాని యొక్క వాల్యూమ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలండి. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క క్యూబ్ అనేటువంటి నిండడానికి ఎంత సమయం పడుతుంది. సో పైప్ యొక్క స్పీడ్ వచ్చేసి 2 మీటర్ పర్ సెకండ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 2 మీటర్ పర్ సెకండ్ అనేటువంటి మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో మనం ఈజీగా అయితే క్వశ్చన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ కనుక్కోవాలి. 8 మీటర్ క్యూబ్ వస్తుంది. తర్వాత మనకి ఇచ్చినటువంటి రేడియస్ని మీటర్లో కన్వర్ట్ చేసిన వాల్యూమ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చినటువంటి వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఎంత వాల్యూమ్ అయితే నిండాలి కాబట్టి 8 మీటర్ క్యూబ్ వాల్యూమ్ నిండాలి కాబట్టి 8 బై వాల్యూమ్ ఆఫ్ ది ఈ ట్యూబ్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ 0.07 వస్తుంది కాబట్టి 0.077 వస్తుంది కాబట్టి 8/0.07 డివైడ్ చేస్తే వచ్చేది 10.39. సో ఈ 10.39 అనేటువంటిది మనకి సెకండ్లో వస్తుందండి. సో మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్ అనేటువంటివి మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి బై 60 వేస్తే 17.33 మినిట్స్లో అయితే ఈ ట్యూబ్ అనేటువంటిది నిండుతుంది. సో క్యూబ్ అనేటువంటిది నిండుతుంది. సో ఈజీ పెట్టండి, కాకపోతే లెంతీ క్యాలిక్యులేషన్ ఒకసారి అయితే చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఎకనామిక్స్ ద స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ ఈజ్ టిపికల్లీ అన్నాడు. సో మనకి ఎకనామిక్స్లో స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అయినటువంటి డౌన్వర్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ నుంచి రైట్కి అయితే డౌన్వర్డ్ అవుతుందండి, డౌన్వర్డ్ వెళ్తుంది ఈ ఎకనామిక్లో డిమాండ్ కర్వ్ అనేటువంటిది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో మనకి ఇది కూడా ఈజీ బిట్టే, కాకపోతే క్యాలిక్యులేషన్ అయితే ఎక్కువ ఉంటుందండి. సో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11. అలాగే xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42. దెన్ ద వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్. సో మనకి ఈజీగా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అండి. a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. సో ఆ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11 అంటున్నారు. సో 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి దీన్ని ఎలా వదిలేద్దాం. అలాగే 2 ఇంటూ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 42. సో 2 ఇంటూ 42 అంటే 84 అండి. సో 121లో నుంచి 84 తీసేస్తే 37 వస్తుంది. సో 37 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఈజీ అండి. సో నేను క్యాలిక్యులేషన్ అయితే అక్కడ చేసి పెట్టిన ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ కెమికల్ కాంపౌండ్ ఎక్స్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ జిప్సమ్ ఇట్స్ వైట్ పౌడర్ అండ్ యూజ్డ్ యాజ్ ఏ ఫైర్ ప్రూఫింగ్ ఎలిమెంట్ ఆర్ మెటల్. సో మనకి ఏ కెమికల్ కాంపౌండ్ అయితే జిప్సమ్కి యాడ్ చేసి హీట్ చేయడం వల్ల ఆ పౌడర్ని మనం ఫైర్ ప్రూఫింగ్ మెటీరియల్స్లో వాడుతూ ఉన్నారు. సో ఈజీ అండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో ఈజీ బిట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రీజన్కి సంబంధించిన బిట్టేనండి. సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. రాజన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్. సో మనం ఈ డైరెక్షన్స్ అయితే ఇంపార్టెంట్, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో ఈ రీజనింగ్లో ఈ డైరెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఒకసారి చూసుకోండి. సో రాజన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద పాయింట్ అండ్ వాక్ ఇట్ డిస్టెన్స్ టువర్డ్స్ ద సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడండి రాజన్ అనేటువంటి అతను. సో ఫస్ట్ ఏమంటున్నాడు, రాజన్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ వాక్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters అండ్ టువర్డ్స్ ద నార్త్. సో నార్త్కి 200 meters డిస్టెన్స్లో ప్రయాణించి అండ్ దెన్ లెఫ్ట్. సో ఇతను లెఫ్ట్కి తిరిగాడు. సో లెఫ్ట్ అంటే వెస్ట్కి తిరిగాడండి. సో లెఫ్ట్కి తిరిగి ఇతను 300 meters అయితే ట్రావెల్ చేశాడు. అండ్ దెన్ రైట్ అంటే మళ్ళీ నార్త్కి వెళ్ళిపోయాడండి. వాక్ ఫర్ 400 meters. సో 400 తిరిగాడు. అండ్ దెన్ టర్న్ లెఫ్ట్. అండ్ సో టర్న్ లెఫ్ట్ అంటే మళ్ళీ వెస్ట్కి వచ్చాడు. 1 kilometer అయితే అండ్ వాక్డ్ 1 kilometer. సో 1 kilometer అయితే వాక్ చేశాడండి. సో ఈ 1 kilometer వాక్ చేసిన తర్వాత విచ్ డైరెక్షన్ ఫేసింగ్. సో ఏ డైరెక్షన్లో ఉన్నాడు, వెస్ట్ డైరెక్షన్. సో ఆన్సర్ వచ్చేసి వెస్ట్. సో ఈజీగా అయితే ఈ క్వశ్చన్ అయితే చేయొచ్చు, 1-2 సార్లు అయితే చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ద ప్రొడక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ వేరియస్ ఇయర్స్ ఫ్రమ్ 2011 to 16 అండ్ స్టడీ ద చార్ట్. సో మనకి చార్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి 2012 నుంచి 16 వరకు. అయితే ఏమడిగాడు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ 2015-16. సో మనకి పర్సంటేజ్ అనేటువంటి 2015లోను 16లోను
ఎంత ఉంది అన్నాడు. సో 2016లో 18.9, అలాగే 15లో 12.6. సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 6.3. మనకి ఎంత అన్నాడు ప్రొడక్షన్ ఫ్రమ్ 2015 to 16. సో 2015 to 16 అన్నాడు కాబట్టి 15 అనేది కింద వేసుకోవాలి. సో 12.6. సో ఎక్కువ మైనస్ తక్కువ ఇంటూ 100 అంటారు కదా. సో హాఫ్. సో 6.3 ఇంటూ 6, 12/12.6 ఇంటూ 100. సో మనకి ఈ 6.3 ఇంటూ 2 టైమ్స్, ఈ 2 ఇంటూ 100లో 5 టైమ్స్ అంటే 50%. సో డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, పెద్ద క్యాలిక్యులేషన్ కూడా చేయక్కర్లేదు దీనికి. సో నేనైతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి రెండోసారి చేశాను. సో ఈజీ బిట్ అండి ఇది. కాకపోతే బార్ చార్ట్ చూసి అయితే మీరు భయపడదు. సో ఈజీగా అయితే చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హెల్ప్ ఇన్ కీపింగ్ ద ఎన్విరాన్మెంట్ క్లీన్. సో మనకి ఎన్విరాన్మెంటల్ క్లీన్ అంటే పర్యావరణాన్ని క్లీన్ చేసేటువంటి ఎలిమెంట్స్ గ్రూప్స్ ఏవి అన్నారు. సో బ్యాక్టీరియా అండ్ ఫంగై. సో మనకి బ్యాక్టీరియా అండ్ ఫంగై అనేటువంటి ఎన్విరాన్మెంట్లో క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫౌండెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటువంటివి కేరళలో అయితే ఉన్నాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజెస్ MFPTF ఈజ్ రిటన్ యాజ్ లీజ్ LEASC. సో ఒక్కసారి చూడండి, ఎల్ తర్వాత వచ్చేది ఎం, ఈ తర్వాత వచ్చేది ఎఫ్, అలాగే ఏ తర్వాత వచ్చేది బి. సో ఈ ఆర్డర్లో వెళ్తుంది. సో సో MFBTF దాని కింద LEASC రాసుకుంటే ఈ ఆర్డర్లో ఒకటి యాడ్ చేసుకుంటా వెళ్తే ఆన్సర్ వస్తుంది. సో సేమ్ వే ట్రిక్ అన్నాడు. సో ట్రిక్ బి అన్నాడు. ట్రిక్ బి అంటే ట్రిక్కి పైన రాసుకుని కింద దాన్ని ఒకటి తగ్గించుకుంటూ రాసుకుంటే అయిపోయింది. సో టీకి ముందు వచ్చేది ఏంటి? PQRST. సో ఎస్ అనేటువంటి ఆప్షన్తో ఏమున్నాయి? సో ఇది ఒకటి ఉంది. అలాగే ఆర్కి ముందు ఏమొస్తుంది? క్యూ వస్తుంది. సో క్యూతో ఉన్నది ఏంటి? ఇది. సో డైరెక్ట్ ఆన్సర్ 2. మొత్తం చేయక్కర్లేదండి, మొత్తం చేస్తే టైం వేస్ట్ అండి. ఎందుకు? అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. సో మనకి కింది వాటిలో రెస్పిరేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ అంటున్నాడు. సో కన్వర్షన్ ఆఫ్ పైరిటీ ఆఫ్ CO2 HO2 అండ్ ఎనర్జీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి P and Q alone complete the piece of work 9 and 12 days respectively. In how many days will work be completed if they work alternate days? Start with Q. సో మనకి P అనేవాడు 9 daysలో వర్క్ స్టార్ట్ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. అలాగే Q అనేవాడు 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాం. వాళ్ళకి ఓన్గా ఒకళ్ళే చేస్తూ, కానీ వీళ్ళిద్దరు కలిసి చేస్తే 36 daysలో వర్క్ అనేది కంప్లీట్. సో 36 అంటే 9 + 12 యొక్క LCM 36. సో వాటి యొక్క ఎఫిషియన్సీ తీసుకుంటే 4, 3. సో P అనే యొక్క ఎఫిషియన్సీ 4, Q అనే ఎఫిషియన్సీ యొక్క 3. సో మనకి ఏమంటున్నాడు? 36 daysలో కంప్లీట్ అవుతుంది వర్క్ అంతా వీళ్ళిద్దరు కలిసి చేస్తే. కానీ ఒకళ్ళు ముందు స్టార్ట్ చేస్తారు, ఎవరు? Q. తర్వాత ఎవరు స్టార్ట్ చేస్తారు? P. 4. సో వీరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? టోటల్ ఎఫిషియన్సీ 7. సో ఈ 7 36లో ఎంత టైం పోతుందంటే 7 × 5 35. సో మనకి వీళ్ళిద్దరే కంప్లీట్ అయ్యే టైంకి 5 days ఆల్టర్నేట్ డేస్. Q యొక్క 5 days చేయాలి, అలాగే P యొక్క 5 days. సో ఇద్దరు చెరొక 5 days చేస్తే 35 అవుతుంది. 36లో 35 అవుతుంది. ఇంకెంత మిగులుతుందంటే 1/36 మిగిలి. అంటే వీళ్ళిద్దరు చెరొక 5 రోజులు అంటే 5 + 5 10 days చేస్తే 35 అయిపోతుంది. 36లో 35 అవుతుంది. అంటే 1 part మిగులుతుంది. 1 part of 36 మిగులుతుంది. సో తర్వాత చేసేది ఎవరు? మళ్ళీ Qనే మొదలెట్టాలిగా. సో Q. సో 1/3
క్యాన్సిల్ చేస్తే 12/36. సో టోటల్గా కంప్లీట్ అయ్యేదంతా 10/133. 10/1/3. 10 × 1/3 అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 6 persons ABCDEF ఆర్ సిట్టింగ్ ఇన్ అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్ ఆల్ ఫేసింగ్ టు ద సెంటర్. సో అందరూ సెంటర్కి అయితే చూస్తున్నారండి. సో అందరూ సెంటర్కి చూస్తున్నారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓన్లీ 2 persons సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ. సో డికి ఏకి మధ్యలో, సో మీరు డికి ఏకి మధ్యలో ఇద్దరు ఉన్నారని తీసుకోండి. సో 6 persons ఉన్నప్పుడు ఇటు ఆపోజిట్లో తీసుకుంటే అటు ఇద్దరు ఉంటారు, ఇటు ఇద్దరు ఉంటారు. సో డికి ఏకి మధ్యలో ఇద్దరు ఉన్నారని అన్నారు. సో అది తీసుకుంటే 6 persons. సో మనకి ఏమన్నాడు, ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ. సో డి అండ్ ఏకి ఇద్దరైతే ఉన్నారంటున్నాడు. సో ఇటు ఇద్దరు అవ్వచ్చు, ఇటు ఇద్దరు ఎవరైనా అవ్వచ్చు. అలాగే ఎఫ్ ఈజ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ సి. సో సికి ఇమీడియట్లీ రైట్లో ఎఫ్ అయితే ఉన్నారని చెప్తున్నారండి. అలాగే ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. సో ఈ అనేటువంటి వాళ్ళు సెకండ్ రైట్కి ఎఫ్ యొక్క సెకండ్ రైట్ అంటున్నారండి ఈ అనేడు. సో ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్. ఈ అనేటువంటిది సెకండ్ రైట్ ఆఫ్ ఎఫ్. అలాగే ఈ ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సెకండ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఒకటి సరిపోయింది, సెకండ్ లెఫ్ట్ ఆఫ్ సరిపోయింది. హూ ఈజ్ ద, సో ఇక్కడ ఏ ఉంది, బి లేదు. సో ఆన్సర్ ఇక్కడ బి పెట్టుకోవడం. అలాగే హూ ఈజ్ ద సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. సో ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్కి ఎవరున్నారు, డి. సో ఆన్సర్ వచ్చేసి డి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో స్టేట్మెంట్ అండి. సో ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ప్లీజ్ రిజిస్టర్ ఫర్ ఈవెంట్ లాస్ట్ 21st April టు కలెక్ట్ ద పాసెస్, ఫ్రీ పాసెస్, అండ్ ద పాస్ విల్ నాట్ ఇష్యూడ్ వితౌట్ వ్యాలిడ్ అడ్రస్. సో మనకి 21st Aprilతో ఈ ఫ్రీ పాస్లు అయితే కలెక్ట్ చేసుకోమంటున్నారు. అంటే ఈ పాస్ అనేటువంటిది వ్యాలిడ్ అడ్రస్తోనే విల్ నాట్ బి ఇష్యూడ్ వితౌట్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్. సో మనకి వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ లేకపోతే ఇష్యూ చేయరు అంటున్నారు. సో మనకి ఇచ్చినటువంటి అజంప్షన్స్ ఏంటి, ఓటర్ ఐడి ఈజ్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్. సో ఓటర్ ఐడి అన్నారు, తర్వాత ఓటర్ ఐడి గురించి డిస్కస్ చేయలేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అలాగే పాసెస్ క్యాన్ బి పర్ష్యూడ్ విత్ వెన్యూ. సో పాసెస్ అనేటువంటి వెన్యూలో పర్చేస్ చేస్తారు అంటున్నారు. సో ఇది కూడా మనకు వెన్యూ గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో రెండు స్టేట్మెంట్లు రాంగ్ అండి. సో ఆన్సర్ చేసిన ఐదర్ అజంప్షన్ 1 or 2 ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద డిఫరెన్స్ ఇన్ మాలిక్యులర్ మాస్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ హోమోలజీస్ సిరీస్ మెంబర్స్ విల్ బి. సో ఆన్సర్ వచ్చేసి 14, డైరెక్ట్ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ అంటున్నాడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సంబంధించి. సో ద లాటిట్యూడ్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో లాటిట్యూడ్ లైన్స్ అనేటువంటివి ప్యారల్గా ఉంటాయి ఒకదానికొకటి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి లాంగిట్యూడ్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. సో లాంగిట్యూడ్ అనేది ఇక్కడ ఇన్సెక్ట్ అవుతాయి. అలాగే ప్రతి లైన్ అనేటువంటిది కోయిన్సైడ్ అవుతూ ఉంటుంది. సో ఇది రాంగ్ స్టేట్, తప్పది, ఇన్కరెక్ట్. అలాగే లాటిట్యూడ్స్ నెవర్ ఇన్సెక్ట్ ఈచ్ అదర్. సో ఈ రెండు ఎప్పుడు ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అయితే అవ్వవు. అలాగే 180 degrees ఈస్ట్ అండ్ అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 180 ఈస్ట్ అండ్ 180 degrees వెస్ట్ రిఫర్ ద సేమ్ లాంగిట్యూడ్ లైన్. సో సేమ్ లాంగిట్యూడ్ లైన్లో అయితే ఉంటుంది 180 ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఇది కూడా రైటే. సో మనకి రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి లాంగిట్యూడ్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. లాంగిట్యూడ్స్ అనేటువంటివి నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అంటున్నాడు. సో తప్పండి అది ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ gives the president authority of declare the types of emergencies which following is not among them అన్నారు. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది యూస్ ద ప్రెసిడెంట్ అథారిటీ టు డిక్లేర్ ద టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ దేర్. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ప్రెసిడెంట్కి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేటువంటిది అయితే అధికారం అయితే ఉంది. సో అందుట్లో ఇది లేదు అన్నారు. సో మనకి 356 ఆర్టికల్ 356 ప్రకారం అయితే ప్రెసిడెంట్ రూల్ అయితే స్టేట్లో అయితే పెట్టచ్చు. సో ఇది రైట్ ఆన్సర్. అలాగే ఆర్టికల్ 352 ద్వారా అయితే
నేషనల్ ఎమర్జెన్సీ అయితే మనం ప్రకటించవచ్చండి ప్రెసిడెంట్ గారు. సో అది రైట్ ఆన్సర్. ఆర్టికల్ 350 అయితే హెల్త్ పబ్లిక్ ఎమర్జెన్సీ. సో ఇదైతే మెన్షన్ చేయలేదు. అలాగే ఆర్టికల్ 360 వరకు అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఉంది. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అమాంగ్ దెమ్. సో నాట్ అన్నాడు కాబట్టి ఆర్టికల్ 358 అనేటువంటిది కాదు. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో మనకి చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు. సో స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్. సో ఇక్కడైతే ఒకసారి చూడండి. వెన్ డయాగ్రామ్ అయితే మనకి ఈజీ. ఆల్ పెన్స్. సో ఆల్ ప్యాన్స్ ఆర్ పెన్స్. సో ఇది ప్యాన్ అనుకుంటే దాంట్లో ఆల్ ప్యాన్స్ ఆర్ పెన్స్. సో అలాగే ఆల్ పెన్స్ ఆర్ బ్రషెస్. సో ఆల్ పెన్స్ ఆర్ బ్రషెస్. సో ఆల్ బ్రషెస్ ఆర్ టేబుల్స్. సో ఈ విధంగా చూసామండి. సో ఏమంటున్నాడు? సమ్ టేబుల్స్ ఆర్ ప్యాన్స్. సో సమ్ టేబుల్స్ ఆర్ పెన్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే ఆల్ పెన్స్ ఆర్ పెన్స్. సో రాంగ్ అండి. సో ఆల్ పెన్స్ అంటే రైట్, కానీ ఆల్ పెన్స్ ఆర్ పెన్స్ అంటే కూడా రాంగ్. అలాగే నో పెన్ ఈస్ పెన్. సో ఇది కూడా ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ ఏ కరెంట్ క్యారింగ్ సాల్నాయిడ్. సో కరెంట్ క్యారింగ్ సాల్నాయిడ్ గురించి చెప్తున్నాడు. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ మ్యాగ్నెట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఇది రైట్ ఆన్సర్. అలాగే ఇట్స్ లైక్ యాజ్ ఏ బార్ మ్యాగ్నెట్. సో ఇది బార్ మ్యాగ్నెట్ కింద అయితే వర్క్ అవుతుంది. సో ఇట్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ కాదండి. సో ఓన్లీ 1 and 2 ఆర్ ద రైట్ ఆన్సర్స్. 3 is the four. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ వాజ్ రీనేమ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ కింద అయితే కన్వర్ట్ చేశారండి ఖేల్ రత్న అవార్డ్ని. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ని అసలు ఎప్పుడు కన్వర్ట్ చేశారంటే 2021. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో మనకి క్వశ్చన్ మార్క్ని అడిగారు ఈ సిరీస్లో. సో 9, 10, 18, 45, 109. సో ఈజీ అండి. సో 9కి 1 యాడ్ చేస్తే 10 అవుతుంది. 10కి 8 యాడ్ చేస్తే 18 అవుతుంది. అలాగే 18కి 20 యాడ్ చేస్తే 40 అవుతుందండి, 45 అవుతుంది. సో మనకి ఇక్కడ 9కి 1 యాడ్ చేస్తే 10 కాబట్టి 1 క్యూబ్ అనుకోవచ్చు. అలాగే 10కి 18 అంటే 8 యాడ్ చేయాలంటే 2 క్యూబ్ అనుకోవచ్చు. అలాగే 18కి 45 అంటే 27 యాడ్ చేయాలి, అలాగే 3 క్యూబ్ అనుకోవచ్చు. సో అలా 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి దీనికి 6 క్యూబ్ యాడ్ చేస్తే 5 క్యూబ్ యాడ్ చేయాలండి. సో 5 క్యూబ్ యాడ్ చేస్తే 125. సో 125 యాడ్ చేస్తే 234 అనేది వస్తుంది, 100. సో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను, ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ సిల్వర్ మెడల్ ఇన్ ద ఓల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ 2021. సో 2021లో మనకి ఉమెన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండి సిల్వర్ మెడల్ గెలుచుకున్నది ఎవరు అన్నారు ఓల్డ్ బ్రెజిల్ ఛాంపియన్షిప్ 2021లో. సో ఆన్సర్ వచ్చేసి అన్షు మాలిక్. సో అన్షు మాలిక్ గారు అయితే ఫస్ట్ ఉమెన్ అండి బ్రెజిలింగ్లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మెడల్ అయితే సిల్వర్ మెడల్ అయితే గెలుచుకున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ 2021లో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ విల్ బి ద అప్రాక్సిమేట్ యాంగిల్ బిట్వీన్ ద 2 hands of clock అండ్ when the time is 8:45. సో మనకి 8:45 అన్నప్పుడు యాంగిల్ బిట్వీన్ ద 2 hands అన్నారు. సో 8:45 అంటే పెద్ద మూల్యం 9 మీద ఉంటుంది, చిన్న మూల్యం 8 మీద ఉంటుంది. సో వీటి యొక్క డిఫరెన్స్ అనేటువంటి 7 సో డైరెక్ట్ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ సీప్స్ ఇన్ టు ద గ్రౌండ్. సో మనకు వాటర్ నీళ్ళలో ఇంకిపోతుంది కదండి. సో దా ప్రాసెస్ని ఏమంటారు అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఇన్ఫిల్ట్రేషన్. సో ఇన్ఫిల్ట్రేషన్ అనేది ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ద ఎయిర్ పాసేజెస్ ఫ్రమ్ కొలాప్సింగ్. సో రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ అంటారండి. సో ఆన్సర్ వచ్చేసి రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్, సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, మనకి రీజనింగ్లో అడుగుతున్నారు బిట్. సో నేను ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సో ప్రో PRO ఈస్ టు LJM. సో ప్రో అంటే P అంటే 16, R అంటే 18, O అంటే 13, O అంటే 15. సో మనకి దీనికైతే 16కి 18కి 15కి 16కి 18కి 2 యాడ్ చేయాలి, 15కి 18 రావాలంటే 3 యాడ్ చేయాలి. సో LJM కూడా సేమ్ అలాగే ఉందంటే L అంటే 12, J అంటే 10, M అంటే 13. సో ఈ విధంగా అయితే ఫాలో అవుతున్నారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ వెరిఫై చేస్తే KLP అలాగే
పిఎల్ కూడా సేమ్ అయితే ఆర్డర్ ఫాలో అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది చాలా ఈజీ బిట్ అండి, సింప్లిఫికేషన్. సో 27/3 వేస్తే 9 అండి. ఫస్ట్ ఇది బాట్మాస్ రూల్ అయితే ఫాలో అవ్వాలి. సో డివైడెడ్ బై ముందు కాబట్టి అది దాన్ని డివైడ్ చేయండి. సో 27/3 అంటే 9 -27. 27 అంటే 0 అన్నాడు కాబట్టి, సో 27 అంటే 0 అంటే 0 అయిపోతుంది. సో 27/9 అనేది ఒకటి ఉంది, +1 మొత్తం 10 అవుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇంటిగ్రెస్లీ డెవలప్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏఎల్ టార్గెట్ సిస్టమ్ విచ్ వాస్ సక్సెస్ఫుల్లీ ఫైట్ అండ్ టెస్టెడ్ ఇన్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO in 2021. సో ఆన్సర్ వచ్చేసి అభయాస్. సో అభయాస్ అనేటువంటిది మనకి హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏఎల్ టార్గెట్ సిస్టమ్ అండి. సో ఆన్సర్ వచ్చేసి అభ్యాస్. ఇది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ డిడ్ సుప్రీం కోర్ట్ గివ్స్ ఇట్స్ జడ్జిమెంట్ ఇన్ ద షబీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేస్. సో మనకి 2021లో షబీర్ సింగ్ అండ్ హర్యానా కోర్ట్ అనేటువంటి జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి 2021లో. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్న బిట్. ఇచ్చిన డెలిగేషన్స్ కింద వస్తుంది. XY ఆర్ 2 allies అండ్ గోల్డ్ అండ్ ప్లాటినం. సో XY అనేటువంటివి 2 allies అండి. సో గోల్డ్ ప్లాటినంతో వీటిని అయితే తయారు చేస్తారు. సో ఈ మెటల్స్ యొక్క రేషియో, X యొక్క మెటల్స్ రేషియో 5:2, అలాగే Y యొక్క మెటల్ రేషియో గోల్డ్ ప్లాటినం యొక్క రేషియో 5:7 రెస్పెక్టివ్లీ. వీ మెల్ట్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ allies అండ్ ఫార్మ్ ఏ థర్డ్ ally Z. సో ఈ రెండింటిని కరిగించి, X అండ్ Yని కరిగించి Z అనేటువంటి ఎలైన్ అయితే తయారు చేస్తున్నారండి. సో Z యొక్క క్వాంటిటీలు ఎంత అని అడుగుతున్నారు. సో ఈజీ బిట్టే, కాకపోతే ఒకసారి చూడండి. X అండ్ Y. సో X యొక్క రేషియోస్ ఎంత అండి? 5:2. సో 5 అనేది గోల్డ్, 2 అనేది ప్లాటినం. అలాగే Y యొక్క గోల్డ్ అనేటువంటిది 5, ఇది 7. సో మనం టోటల్గా ఈ రెండింటిని కరిగించి జెడ్ని తయారు చేస్తాం. సో మనకి ఎక్స్ యొక్క గోల్డ్ 5/7. సో మొత్తం 7 పార్ట్స్ ఉంటే 5 పార్ట్స్ గోల్డ్, అలాగే 2 పార్ట్స్ ప్లాటినం. 7 పార్ట్స్లో 2 పార్ట్స్. సో ఈ రెండింటి, అలాగే వైలో 5 పార్ట్స్ గోల్డ్, 12 పార్ట్స్లో 5 పార్ట్స్ గోల్డ్ ఉంది, అలాగే ప్లాటినం అనేటువంటి 7 పార్ట్స్ ఉంది 12లో. సో మనం 5/7 + 5/12. సో ఈ 5/7, ఈ 5/12 గోల్డ్ 2 యాడ్ చేయాలి, ఈస్టు. అలాగే ప్లాటినం కూడా 2/7 + 7/12 ఈ 2 యాడ్ చేయాలి. సో ఈ 2 యాడ్ చేసి ఈ ఎల్సిఎం క్యాన్సిల్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ వచ్చేసి 95:73. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నేను క్యాలిక్యులేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఎలా చేయాలని చెప్పాను, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఎక్స్ప్రెస్ ద సైన్ డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ డేటా. సో మనం కాట్ డేటాని సైన్ డేటాలో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో మనకి ఈజీగా అయితే చెప్తున్నానండి. 1 + cot square theta = cosecant square theta. లేదు, cosecant square theta - cot square theta = 1. సో అలా ఉంటుంది. సో 1 + cot square theta = cosecant square అన్నాను కాబట్టి cosecant square theta = 1/sin square theta అండి. సో 1/sin square అన్నాను కాబట్టి sin square theta = 1/1 + cot square theta రివర్స్ అవుతుంది. సో మనకి sin square theta అనేది 1/1 + cot square theta కాబట్టి sin theta = 1/√1 + cot square theta. సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. అలాగే మళ్ళీ స్టేట్మెంట్, మనకి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. సో నో కంప్లీట్ ఈజ్ ఏ మార్కెట్, నో కంప్యూటర్ ఈజ్ ఏ మార్కెట్. సో మన కంప్యూటర్ అనేటువంటిది మార్కెట్ కాదంటున్నాడు. సో అలాగే ఆల్ ఎరైజర్స్ ఆర్ మార్కెట్ కాదంటున్నాడు. సో నో కంప్యూటర్ ఈజ్ ఏ మార్కెట్. సో నో కంప్యూటర్ అనేటువంటిది మార్కెట్ కాదు. సో ఇలా గీసాను, నో కంప్యూటర్ ఈజ్ ఏ మార్కెట్. ఇది మార్కెట్, ఇది కంప్యూటర్. అలాగే ఆల్ ఎరైజర్స్ ఆర్ మార్కెట్స్. సో ఆల్ ఎరైజర్స్ అనేది మార్కెట్ అంటున్నాడు. ఆల్ ఎరైజర్స్ ఆర్ మార్కెట్స్. అలాగే ఆల్ పెన్స్ ఆర్ మార్కెట్స్. కానీ కంప్యూటర్ ఈజ్, నో కంప్యూటర్ ఈజ్ మార్కెట్ అన్నాడు. సో నో కంప్యూటర్ ఈజ్ మార్కెట్. అయితే కంక్లూషన్, నో పెన్ ఈజ్ ఏ కంప్యూటర్. సో నో పెన్ ఈజ్ ఏ కంప్యూటర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
అలాగే నెక్స్ట్ వచ్చేసి సమ్ ఎరైజర్స్ ఆర్ కంప్యూటర్స్. సో సమ్ ఎరైజర్స్ ఆర్ కంప్యూటర్స్ అన్నట్టు ఎరైజర్స్కి కంప్యూటర్స్ అసలు రిలేషన్ ఇది లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ ఫాలోస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ఎ ఫైన్ బీమ్ ఆఫ్ లైట్ బికమ్స్ విజిబుల్ వెన్ enters a smoke filled with the room due to scattering of light. So scattering of light అనేటువంటి ఫార్ములా అయితే ఫామ్ అవుతుంది. when fine beam light becomes a visible, అంటే ఒక ఫైన్ బీమ్ ఆఫ్ ఈ లైట్ బికమ్స్ విజిబుల్ వెన్ ఇట్ ఈస్ ఎంటర్స్ ద స్మోక్ ఫీల్డ్ రూమ్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో ఒక పొగతో నిండిపోయినటువంటి రూమ్లో మనం ఒక లైట్ని అయితే పాస్ చేస్తే అప్పుడు ఉండేటువంటి ధర్మం ఏంటి అని అడుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి స్కాటరింగ్ ఆఫ్ లైట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి if triangle ABC angle A is equal to 40 degrees, angle B is equal to 70 degrees, then find the measure the angle of angle A అంటున్నారు. సో మనకి ఇక్కడ మీకు డయాగ్రామ్ అయితే గీసారు. యాంగిల్ ఏ 40 degrees, యాంగిల్ బి 70 degrees, యాంగిల్ సి అంటారు. సో యాంగిల్ సి అంటే సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ ట్రయాంగిల్ యాంగిల్స్ 180 degrees. సో 70 plus 40 110 అంటే సి వచ్చేసి 70 degrees అవుతుంది. సో మనకి ఏమన్నాడు, ఫైండ్ ద మెజర్ ద యాంగిల్ ఆఫ్ ఎక్స్టీరియర్ ఆఫ్ యాంగిల్ ఏ. సో యాంగిల్ ఏ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సో మనకి ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ ఏ యొక్క ఇంటర్నల్ యాంగిల్ వచ్చేసి 40 degrees. సో 180 minus 40 అంటే 40 degree 140 degrees అనేటువంటి ఇంటర్నల్ యాంగిల్. సో ఒక లైన్ యొక్క వన్ సైడ్ యాంగిల్ వచ్చేసి 180 degrees అంటాం కదండి. సో దీంట్లో 40 degrees అనేటువంటి ఇంటర్నల్ ట్రయాంగిల్ అయితే ఉంది, మిగతాది 140 degrees ఉన్నది ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఈజీ క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x + b ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్. సో మనకి రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటున్నాడు. సో ఆర్ ఈక్వల్ అంటున్నాడు. సో రూట్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు కండిషన్ ఏంటి అంటున్నాడు. సో మనకి ax² + bx + y. సో ax² + bx + y అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ax² + x + b ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఈక్వల్. సో రూట్స్ అనేవి ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈక్వేషన్ అనేటువంటిది ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు రూట్స్ అనేటువంటివి b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. సో b² - 4ac అనేటువంటిది 0 అవుతుంది అప్పుడు. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, ఏనే ఉంది, బి ప్లేస్లో 1 ఉంది, సి ప్లేస్లో బి ఉంది. సో ఈ విధంగా మనం ఈ ఈక్వేషన్లో b² - 4ac సబ్మిట్ చేస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈస్ 430, దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 43 ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ పేర్. సో మనకి సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఎంత అంటున్నాడు. సో a + b ఈజ్ ఈక్వల్ టు 430 అంటున్నాడు. అయితే హెచ్సిఎఫ్ ఎంత అంటున్నాడు 43. సో ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను. సో 43a + 43b. సో ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. సో 43a + 43b ఈజ్ ఈక్వల్ టు 430. సో మనకి 43 కామన్ తీస్తే 430తో డివైడ్ చేస్తే a + b ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. సో మనకి a + b 10 అంటే a b అనేటువంటి 10 అవ్వాలంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటున్నాం. a1 అలాగే b9 అలాగే 3 7. సో 3 7 తీసుకుంటే 43 × 3 129 అలాగే 43 × 7 301. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. సో ఆ విధంగా చేయాలండి ఆ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద యావరేజ్ ఆఫ్ 11 మెంబర్స్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ 41. మనకి 11 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 41. సో టోటల్ వచ్చేసి 41 × 11 451. అలాగే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5. సో ఫస్ట్ 5 యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు 18 అంటున్నాడు. సో 18 × 5 టోటల్ వచ్చేసి 90. అలాగే నెక్స్ట్ 5 ఎంత అంటున్నాడు, లాస్ట్ 5 ఎంత అంటున్నాడు 64. 64 × 5 320. సో 90 + 320 410 అవుతుంది. టోటల్ ఎంత 451. సో 451లో నుంచి 410 తీస్తే ఎంత వస్తుంది 41. సో 41 అనేటువంటిది ఆ 6th పర్సన్. ఫస్ట్ 5 లాస్ట్ 5 మధ్యలో ఒక అతను ఉంటాడు కదా. సో అతని యొక్క
నంబర్ అండి, అతని యొక్క నంబర్ వాల్యూ అండి. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి న్యూటన్స్ లా ఆక్టేవ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ హైడ్రోజన్, అలాగే లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ థోరియం. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్, అలాగే లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి థోరియం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది కూడా మనకి ఆల్రెడీ మనం పైన ఎక్స్ప్లెయిన్ చేసిన రీజనింగ్ క్వశ్చన్ ఉంది. సో సేమ్ బేస్ మీద వీళ్ళు టూర్కి అయితే వెళ్తారు. సో అలాంటి క్వశ్చన్ ఇది ఒకసారి చూసుకునేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ అయితే చేయడం జరిగింది, ఒకసారి చూసుకునేది రివైండ్ చేసుకోండి. సో నేను ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చూడండి. 5 friends A, S, D, F and G took admission coaching institute consecutive months of same calendar. A took admission in May. సో ఏ అనేవి మేలో తీసుకున్నారు. అలాగే ఓన్లీ డి టుక్ అడ్మిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎస్. సో ఎఫ్కి ఎస్కి మధ్యలోనే డి అనేవాడు అడ్మిషన్ తీసుకున్నాడు. అలాగే వైల్ జీ టుక్ అడ్మిషన్ ఎగ్జాక్ట్లీ 1 month ఆఫ్టర్ ఏ. సో జీ అనేటువంటి వాడు 1 month ఆఫ్టర్ ఏ తర్వాత అయితే తీసుకున్నాడు. అలాగే ఎఫ్ వాజ్ ద లాస్ట్ వన్ టేక్ అన్ అడ్మిషన్. సో ఎఫ్ అనేటువంటి వాడు లాస్ట్. సో విచ్ ఈస్ ద మంత్ డి టేక్ అన్ అడ్మిషన్. సో డి అనేవాడు ఎప్పుడు తీసుకున్నాడు అన్నారు. సో ఎఫ్కిను ఎస్కి మధ్యలో డి తీసుకున్నాడు కాబట్టి ఎఫ్ ఈస్ ద లాస్ట్. సో ఎఫ్ అనేది అతను సెప్టెంబర్లో తీసుకున్నాడు. సో ఎందుకంటే మనకి డైరెక్ట్గా సీక్వెన్స్ ఫాలో అయితే ఎఫ్ అనేది సెప్టెంబర్లో తీసుకున్నప్పుడు మనల్ని అడిగింది డి అనేవాడు కాబట్టి ఆగస్ట్లో తీసుకున్నాడు, డైరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రన్నర్ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ వైల్ డిస్టెన్స్ 200 meters టువర్డ్స్ ద నార్త్. సో ఇక్కడ నుంచి ట్రాక్ చేసి టువర్డ్స్ ద నార్త్ వెళ్ళాడు 200 meters అండ్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్ టు 300. సో లెఫ్ట్ తీసుకుని 300 అంటే వెస్ట్కి 300 వెళ్ళాడండి. అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుని 400 వెళ్ళాడు, మళ్ళీ నార్త్కి 400 వెళ్ళాడు. సో అక్కడి నుంచి దెన్ టర్న్ రైట్ అగైన్. సో టర్న్ రైట్ అంటే మళ్ళీ ఈస్ట్కి 300. సో ఈస్ట్కి 300 వెళ్ళాడు, 300 వెళ్ళి సో అక్కడ 300 వెళ్ళి ఆగాడండి. సో హౌ మెనీ ఫార్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ అన్నాడు. సో ఫస్ట్ ఇతను ఇక్కడ నుంచి ఇక్కడికి 400 ఉంది కదా. సో ఇదంతా ఫస్ట్ ఇదంతా 400, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 200, టోటల్గా 400 + 200 600. సో ఆన్సర్ వచ్చేసి 600 meters. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0.6 √0.81, అలాగే మైనస్ √0.014444, అలాగే 0.4 డివైడెడ్ బై 0.5 బ్రాకెట్ క్లోజ్. సో ఫస్ట్ మనం లోపల ఉన్నటువంటి ఇన్నర్ బ్రాకెట్ అయితే చేయాలి. సో ఇన్నర్ బ్రాకెట్ చేస్తే 0.0144 దాని యొక్క రూట్ వాల్యూ వచ్చేసి 0.12 ప్లస్ 0.4 0.5. సో 4/5 అయితే రాసుకోవచ్చు దాన్ని. సో 4/5 అంటే 0.8 కింద అయితే దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. సో ఈ 0.8 ప్లస్ దీనికి రాసుకున్నాం. సో 0.12 మైనస్ 0.12 ప్లస్ 0.8. సో దీన్ని ఎలా రాసుకుంటాం, దీన్ని 0.92 కింద రాసుకోవచ్చు. 0.192 మైనస్ 0.9, సో 0.02. సో 0.02లో నుంచి మైనస్ 0.02, సో దానిలోంచి 0.06 తీసేస్తే 0.58 డైరెక్ట్. సో ఇది పై చార్ట్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈజీ కాకపోతే. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ ద ఎక్స్పెండిచర్ included in manufacturing scientific calculator study. The pie chart has shown. సో పై చార్ట్ చూసి ఆన్సర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో పై చార్ట్ అయితే ఒకసారి చూడండి. 500 products manufactured and direct labor can cost 1 lakh rupees. సో మనకి 500 ప్రొడక్ట్స్ తయారు చేయడానికి 1 lakh రూపీ అవుతుంది అంటున్నాడు. సో ఒక్క పార్ట్ తయారు చేయడానికి ఎంత అవుతుంది, 200 అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అంటున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. దెన్ వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ద మ్యానుఫ్యాక్చర్ కెన్ బి ఎర్న్డ్ 44%. సో మనకి
ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత అవుతుంది అన్నాడు, 200 రూపీస్ అవుతుంది. కానీ వాడు ఒక్కొక్క ప్రోడక్ట్ మీద అతను ఎంత లాభం తీసుకుంటున్నాడు, 144 రూపీస్ అయితే లాభం తీసుకుంటున్నాడు. సో మనకి ఈ 200 రూపీస్ అనేటువంటిది 24%. సో ఇది 24% ఈజ్ ఈక్వల్ టు 200. అలాగే 144% అంటే 44% లాభం కాబట్టి టోటల్ ఎంత కమ్ముతున్నాడు అంటే 144. సో 144% ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో ఈజీ అండి. ఈ 24 ఈ 144 6 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఈ 6 ఇంటూ 200 1200. డైరెక్ట్ ఆన్సర్ 1200. ఈజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కెన్ బి ఒబ్టైన్ ఆన్ ద స్క్రీన్. సో మనకి స్క్రీన్ మీద కనిపించేటువంటి ఇమేజెస్ ఏంటి అన్నారు. సో రియల్ అండ్ ఎన్లార్జ్డ్, అలాగే రియల్ అండ్ డిమెన్షన్డ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సో ఇది కూడా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్టే. ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్లో నంబర్స్ ఇచ్చి వాటి యొక్క వాల్యూస్ ఇచ్చాడు. సో మనకి ఒక కింద ఒక నంబర్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు. సో దీంట్లో ఈ రూల్స్ ప్రకారంగా పైన ఇచ్చినటువంటి 3 ఫార్మేట్ రూల్స్ ప్రకారంగా చేంజ్ చేయమంటాడు. సో ఇఫ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ఆడ్, సో ఇచ్చినట్లు సెకండ్ నెంబర్ ఆడ్ అయితే, సో ఇచ్చినటువంటి నెంబర్ ఎక్కడైతే రాశాను చూడండి, ఈ 75% అండ్ 4% 8. సో ఇప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఇఫ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ఆడ్, సో సెకండ్ నెంబర్ అంటే ఇది, సో ఇది ఆడే కదా. అయితే ఏమంటున్నాడు, అండ్ ద లాస్ట్ నెంబర్ ఈజ్ ఈవెన్. సో మన లాస్ట్ నెంబర్ అయితే ఈవెన్. ద కోడ్స్ ఆఫ్ ద ఫస్ట్ 2, సెకండ్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ టు బి ఇంటర్చేంజ్. సో ఈ కోడ్స్ అనేటువంటి ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ సెకండ్ నెంబర్ ఆడు, అలాగే లాస్ట్ నెంబర్ ఈవెన్ అయితే ఆ కోడ్స్ ఏంటి, ఎస్ ఏ, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయమంటాడు. సో మిగతాదంతా సేమ్ టు సేమ్ యాజ్ ఈజ్ ఉన్నటువంటి కోడ్స్ అని పెట్టేసి ఉంచమంటాడు. సో మనకి ఈ కండిషన్ అయితే ఫాలో అయింది కాబట్టి ఫస్ట్ కండిషన్ ఓకే. సో దాన్ని బట్టి ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్. సో మిగతా రెండు ఫాలో అవ్వలేదు, ఒకసారి ఆ రెండు కూడా చూడండి మీరు, ఎందుకు ఫాలో అవ్వదు చూడండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ప్రొడక్ట్స్ ఆఫ్ డాష్ అండ్ డాష్ అండ్ డాష్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఇన్ ద ఫ్లోరో ఆల్కలీ ప్రొడక్ట్స్. సో మనకి ద ప్రొడక్ట్స్ ఆఫ్ డాష్ అండ్ డాష్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్లోరో ఆల్కలీ ప్రాసెస్. సో మనకి హైడ్రోజన్, క్లోరిన్ అండ్ NaOH ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్లోరో ఆల్కలీ ప్రాసెస్. మనకి క్లోరో ఆల్కలీ ప్రాసెస్లో హైడ్రోజన్, క్లోరిన్, NaOH అనేటువంటి పాల్గొంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అవి ప్రొడక్ట్స్ కింద అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ గోవా. అలాగే నెక్స్ట్ బిట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ గౌరవ్ డ్యూరింగ్ 2-way జర్నీ 15 km/h. ఇఫ్ ఈ వాక్ డిస్టెన్స్ 20 km ఎవ్రీ వైల్ గోయింగ్. సో అతను యావరేజ్ స్పీడ్ వెళ్ళి రావడానికి 15 కిలోమీటర్లు ఉందన్నాడు, కానీ అతను నడవడం వల్ల వెళ్ళడానికి 20 km/h అయితే జరిగింది. అలాగే రావడానికి ఎంత స్పీడ్తో వస్తున్నాడు అని అడిగారు. దెన్ ద స్పీడ్ ఈజ్ వైల్ రిటర్నింగ్ విల్ బి. సో రిటర్నింగ్ ఎంత అన్నాడు. సో మనకి ఈజీ క్వశ్చన్ అండి. మనకి వెళ్ళడానికి అయితే 20 అంటున్నాడు, రావడానికి ఎంతో తెలియదు అన్నాడు నడిచినప్పుడు. అంటే బై వాక్ చేయడం వల్ల వెళ్ళేటప్పుడు 20 km/hతో వెళ్తున్నాడు, కానీ వచ్చేటప్పుడు నడవడం వల్ల ఎంత వస్తున్నాడు, రిటర్నింగ్ ఎంత అనేది తెలియదు. కానీ వెళ్ళి రావడానికి అతను తీసుకున్నది అయితే 15 km/h. సో యావరేజ్ స్పీడ్ అయితే ఇచ్చేసాడు ఆన్సర్లో. సో మనకి రిటర్నింగ్ స్పీడ్ అడుగుతాడు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 2 × S1 + S2. సో ఈ ఫార్ములాలో సబ్మిట్ చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో నేనైతే సబ్మిట్ చేయట్లేదు, సో ఈజీ కాబట్టి క్యాలిక్యులేషన్ సబ్మిట్ చేయట్లేదు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ బి రీప్లేస్డ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సిరీస్. సో మనకు సిరీస్ ఇచ్చాడు, సో దాని క్వశ్చన్ ఏంటని అడుగుతాడు. క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ ఎంత అని అడుగుతాడు. 55 + 104. సో 55, 104, 140, 165. సో మనకి 55కి 49 యాడ్ చేస్తే 109 వస్తుంది. సో 49 అంటే అది స్క్వేర్ అనుకుందాం. అలాగే 104కి 140 అంటే రావాలంటే 36 యాడ్ చేయాలి. 36 అంటే 6 స్క్వేర్. సో తెగిపోయిందండి. మనకి 7 స్క్వేర్, 6 స్క్వేర్, 5 స్క్వేర్, అలాగే 4 స్క్వేర్ ఆ రేంజ్లో వెళ్తుంది. సో 165కి యాడ్ చేయాల్సినంత 4 స్క్వేర్ అంటే 16. సో 165 + 16 అంటే 181 ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద ఏజెస్ ఆఫ్ 2 persons
difference between 30 years. So the age of two persons differ by 30 years. If 5 years if 5 years ago older one was 3 times older as younger one, then the present age of younger person. సో మనకి ఏమన్నాడంటే ఒక ఇద్దరు పర్సన్స్ యొక్క ఏజ్ యొక్క డిఫరెన్స్ 30 సంవత్సరాలు అన్నాడు. సో 5 years ago ద ఓల్డర్ పర్సన్ అలాగే యంగర్ పర్సన్ 3 times అయితే ఉన్నారు అని చెప్తున్నాడు. ఓల్డర్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ద యంగర్ పర్సన్. సో సారీ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఏజెస్ ఆఫ్ 2 persons డిఫర్ బై 30 years. సో ఇద్దరు యొక్క వ్యక్తి యొక్క డిఫరెన్స్ 30% అన్నాడు. 5 years ago the elder one was age 3 times as old as younger one, then the present age of younger person. సో మనకి ఇద్దరు యొక్క ఏజ్ డిఫరెన్సెస్ 30 years అన్నాడు. సో 5 years ago the elder one was, so elder one is equal to 3 times of younger one. So elder one వచ్చేసి 3 times as the younger one అన్నాడు 5 years back. Then the present age of younger person. సో ఈజీ అండి. ఓల్డర్ పర్సన్ అయితే 3x అనుకుందాం, యంగర్ పర్సన్ అయితే x అనుకుందాం. సో 5 years ago అన్నాడు కాబట్టి 3x plus 5 అలాగే x plus 5. సో 3x plus 5 minus x plus 5 ఈజ్ ఈక్వల్ టు 30. సో మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేస్తుందండి ఈక్వేషన్ బట్టి. సో x ఈక్వల్ టు 15 అంటున్నాడు. సో మనకి ఎప్పుడైతే x వచ్చిందో మనల్ని ఏమంటున్నాడు ఇక్కడ, యంగర్ పర్సన్. యంగర్ అంటే x plus 5 ఎప్పుడు అంటున్నాడు, ప్రజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. సో మామూలుగా అయితే x వాల్యూ సరిపోతుంది, కానీ మనం ప్రజెంట్ కాబట్టి x plus 5 అనేటువంటి ప్రజెంట్. సో x plus 5 అంటే మనకి x 15 కాబట్టి 5 యాడ్ చేస్తే 20 కదా. సో ఆన్సర్ వచ్చేసి 20 years. యంగర్ పర్సన్ యొక్క ఏజ్ 20 years. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జైనిజం. ద వర్డ్ జైన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్. సో జిన్నా ఈజ్ విచ్ మీన్స్, సో జిన్నా విచ్ మీన్స్ అంటే గాన్ క్యూర్. సో గాన్ క్యూర్ అనేటువంటిది జిన్నా యొక్క మీనింగ్ అండి. సో గాన్ క్యూరర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆన్ 7th March 2022 మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ MOWCD in partnership with the Ministry of Education UNICEF is launched dash campaigning. సో కన్యా శిక్ష ప్రవాస్ ఉత్సవ్. సో కన్యా శిక్ష ప్రవాస్ ఉత్సవం అనేటువంటిది MOWCD, సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అలాగే యూనిసెఫ్ కంబైన్డ్గా అయితే లాంచ్ చేసిందండి. సో ఇది క్యాంపెయినింగ్ టు బ్రింగ్ ద బ్యాక్అవుట్ ఆఫ్ స్కూల్స్ adults in the girls in India the formal education. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఫార్ములా x² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే క్వాడ్రాటిక్లో అంటే దాని యొక్క ఆర్డర్ అనేటువంటిది 2 ఉండాలి. సో మనకి 2 ఉంటే దాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. సో ఇచ్చిన ఈక్వేషన్లో 2 అనేటువంటిది మేజర్ ఆర్డర్ అవ్వాలి కాబట్టి దీంట్లో అసలు 2 అనేటువంటి ఆర్డర్ లేదు. సో ఇది తప్పు. సో దీంట్లో 2 అనే ఆర్డర్ ఉంది, అలాగే క్యూబ్ కానీ ఇక x⁴ కానీ అలా ఏం లేదు. సో ఇదే ఆన్సర్. సో దీంట్లో ఆర్డర్ అయితే 2 ఉంది, కానీ మ్యాక్సిమం ఆర్డర్ అయితే 2 కాదు. 3 అనేది మ్యాక్సిమం ఆర్డర్. సో ఇదైతే కాదు, ఇదైతే అండర్ రూట్లో ఉంది, ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి డి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ క్యూబ్ 24 centimeters in its volume. సో మనకి వన్ ఫేస్ యొక్క వాల్యూమ్ అయితే ఇచ్చారండి. సో క్యూబ్ యొక్క వన్ ఫేస్ యొక్క ఏరియా ఇచ్చాడు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ క్యూబ్ ఇస్ 24 centimeters. సో క్యూబ్ యొక్క వన్ ఫేస్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు అంటే 4a అయితే ఇచ్చాడండి. సో 4a ఈజ్ ఈక్వల్ టు 24 అంటే a ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకి ఏ అంటే 6 వచ్చింది, దాని వాల్యూమ్ ఉన్నాడు. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ అంటే 6 క్యూబ్ అంటే 216. డైరెక్ట్ ఆన్సర్. దీనికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఫార్ములా నేర్చుకుంటే సరిపోద్ది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద January 2022 వి అనంత నాగేశ్వరన్ వాజ్
appointed as the new Chief Economic Advisor ECA of India, thus replacing. So మనకి పి అనంత నాగేశ్వర్ అయితే అపాయింట్ అయ్యారండి ఎకనామిక్ అడ్వైజర్ కింద. అతను ఎవరి ప్లేస్లో అయితే నియమితులు అయ్యారన్నారండి. సో కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. సో కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో అయితే పి అనంత నాగేశ్వరన్ గారు అయితే అటెండ్ అవ్వడం అయితే అపాయింట్ అయితే అవ్వడం అయిందండి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కింద అయితే అపాయింట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ టు యాక్ట్ ద చైర్పర్సన్ లోక్పాల్ with effective form of from 28th May 2022. సో మనకి కింది వాళ్ళలో ఆథరైజ్డ్ చైర్పర్సన్ ఆఫ్ ద లోక్పాల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 28th May 2022 అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి జస్టిస్ ప్రతాప్. ఆన్సర్ వచ్చేసి మనకి జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంటి. సో జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంటి అయిన చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 28th May 2020 నుంచి అయితే ఉండడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ద అటామిక్ నంబర్ ఇంక్రీజెస్ అండ్ న్యూక్లియర్ చార్జ్ ఆల్సో ఇంక్రీజెస్. ద ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, హెన్స్ ద అటామిక్ రేడియే ఫ్రమ్ లిథియం టు ఫ్లోరిన్ అనేటువంటి డిక్రీజ్ అయితే అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి, సో ఇది ఈజీ బిట్ ఏంటంటే ఒకసారి చూడండి. శ్రీనివాస్ హ్యాస్ జస్ట్ గాట్ మ్యారీడ్ to a girl who has 4 years younger than him. సో శ్రీనివాస్ అనేది అతను మ్యారేజ్ చేస్తున్నాడు. అతని వైఫ్ అనేది అతని కన్నా 4 సంవత్సరాలు యంగర్. ఆఫ్టర్ 5 years ద యావరేజ్ ఏజ్ విల్ బి 33 years. సో ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరి యొక్క ఏజ్ అయినటువంటి యావరేజ్ ఏజ్ అని 33. ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద, సో ఫైండ్ అవుట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద గర్ల్. సో ప్రజెంట్ ఏజ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ శ్రీనివాస్ అలాగే శ్రీనివాస్ వైఫ్ వాళ్ళ యొక్క ఏజ్ అనేటువంటిది x-4. సో వాళ్ళ యొక్క ఏజ్ అనేటువంటిది x-4 టైంలో అయితే మ్యారేజ్ అయింది వాళ్ళకి. ఆఫ్టర్ 5 years, సో మనకి ఆఫ్టర్ 5 years అంటే x+5 శ్రీనివాస్, అలాగే x-4 + 5 అనేటువంటి శ్రీనివాస్ వైఫ్ యొక్క ఏజ్. సో వాళ్ళిద్దరి యొక్క యావరేజ్ అంటారు. సో x+5 + x-4 + 5/2 = 33 years వాళ్ళ యొక్క యావరేజ్. సో దీన్ని బట్టి ఫైండ్ అవుట్ చేస్తే మనకి x అనేటువంటి 30 అయితే వచ్చింది. సో మనకి శ్రీనివాస్ వైఫ్ ప్రజెంట్ అంటే ఇది x-4. సో శ్రీనివాస్ అనేటువంటి వాళ్ళ యొక్క వయసు అనేటువంటి ప్రజెంట్ x-4 అనేటువంటి వైఫ్ యొక్క ప్రజెంట్ ఏజ్. సో మనకి xని 30 అన్నప్పుడు వాళ్ళ వైఫ్ యొక్క ఏజ్ ప్రజెంట్ ఏజ్ అన్నారు కాబట్టి 30 - 4 అని తీసుకుంటే 26 ఇస్ ద ప్రజెంట్ ఏజ్. సో ఆన్సర్ వచ్చేసి 26. అలాగే 1 year ago ద రేషియో ఆఫ్ ఏజెస్ సాకేత్ అండ్ తిలక్ వాజ్ 5:6. సో 1 year ago అంటున్నాడు కాబట్టి 1 సంవత్సరం కిందట సాకేత్ అలాగే తిలక్ యొక్క ఏజ్ యొక్క రేషియో వచ్చేసి 5:6. సో ప్రజెంట్కి వచ్చేసి 1 year యాడ్ చేయాలి. సో 5x + 1 6x + 1 4 years hence. సో 4 years hence తర్వాత ద రేషియో వుడ్ బి 6:7. సో మనకి ఇక్కడ 4 years hence, సో 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ అనేటువంటి 6:7 రేషియో అన్నాడు. సో 5x + 1 + 5/6x + 1 + 5 అంటే 5x + 5/5 అలాగే 6x + 5 = 6/7. సో దీన్ని బట్టి మనం x క్యాలిక్యులేట్ చేస్తే x = 5 వస్తుంది. సో x అనేది 5 అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఎవరిది అడిగాడంటే సాకేత్ యొక్క ప్రజెంట్ ఏజ్ 5x + 1. సో 5x అంటే 5 కాబట్టి 25 + 1 26 years ఆఫ్ ది సాకేత్ ప్రజెంట్. అలాగే తిలక్ అడిగితే 31 years అవుతుందండి. సో లాస్ట్ బిట్ అండి ఈ పేపర్లో లాస్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. సో మన స్పెరికల్ మిర్రర్ యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్ యొక్క స్టేట్మెంట్ అడిగారు, ట్రూ స్టేట్మెంట్ అడిగారు. ఇట్స్ నార్మల్ టు ద మిర్రర్. సో రైట్ ఆన్సర్. అలాగే పాయింట్ ఇన్సిడెంట్ ఆల్వేస్ లై ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ పాయింట్ అనేది ఆల్వేస్ అయితే ఇన్సిడెంట్ అవుతుంది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద. సో రాంగ్. అలాగే ప్రిన్సిపల్ ఫోకస్ ఆల్వేస్ లై ఆన్ ద
ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఫోకస్ అనేటువంటిది ప్రిన్సిపల్ యాక్సెస్ మీదే ఉంటుంది. సో ఆన్సర్ రైట్ ఆన్సర్. సో 1 అండ్ 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. సో ఇవన్నీ మనకి 100 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది ఈ వీడియోలో. గ్రూప్ డి పేపర్ అనేటువంటి ఫుల్ లెంత్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మొత్తం ఏ బిట్ అయితే వదలకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతసేపు మీరు వీడియో చూసినందుకు. జై హింద్.